జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజన్మః. శ్రీ విష్ణు చిత్తకులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదాం అనన్య శరణః శరణం ప్రపద్యే. అస్మదాచార్య దివ్యతిరుడి తామలకు దాసోహం చేసుకుంటూ, శ్రీ ఓవే వేలుకుడి కృష్ణన్ స్వామి దివ్యతిరుడి తామలకు దాసోహం చేసుకుంటూ, తిరుప్పావై గ్రంథరాజాన్ని అనుగ్రహించిన సూడికొడుత నాచ్యార్కి, అలాగే ఈరాయిరప్పడి అనే వ్యాఖ్యానాన్ని అనుగ్రహించిన తిరునారాయణ పురత్తు ఆయి జనన్యాచార్యుల దివ్య తిరువడి తామలకు దాసోహం చేసుకుంటూ, భాగవత గోష్ఠి దివ్య తిరువడి తామలకు దాసోహం చేసుకుంటూ, తిరుప్పావై దివ్య ప్రబంధంలో 9వ పాసుర వ్యాఖ్యానాన్ని అనుభవిద్దాం. తూమణి మాడత్తు సుత్తుం విளக்கெரிய தூபம் கமஜ துயிலனை மேல் கண்வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ்த்திரவாய் மாமீர் அவளை எஜுப்பீரோ உன் மகள்தான் ஊமையோ அன்னிச்செவிடோ அனந்தலோ ஏமப்பெருந்துயில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் వైగుందన్ ఎన్నెన్ను నామం పలவும் నవింద్రేలోరెంబావాయ్. మన గోదాదేవి 9వ పాసురంలో గోపిక వైభవాన్నే కీర్తించటం కాకుండా ఆ గోపిక వేంచేసి ఉన్న తిరుమాలిగని కూడా కీర్తిస్తున్నారు మన సూడికొడుత నాచ్యార్. కూరత్తాళ్వాన్ శ్రీరంగమాస్థానంలో తమ శిష్యులతో అలా నడుచుకుంటూ వెళుతున్నారు రంగనాథుని సేవించుకోవటానికిగా తిరువరంగం దివ్యదేశంలో. వెళుతూ ఉంటే ఒక పూరి గుడిసె అనకూడదు, ఆ గుడిసెను చూస్తూ కూరత్తాళ్వాన్ ఎంత గొప్ప భవనమో, ఎంత పెద్ద భవనమో అన్నారట. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే పెద్ద భవం. ఆ భవంతిని చూసి కూరత్తాళ్వాన్ గుడిసె చూడు ఎలా ఉందో అన్నారట. భవనములో బా అనే అక్షరం తీసేస్తే వనము. ఏ తిరుమాళిగలో అయితే తిరువారాధన ఉన్నదో అది గుడిసైనా సరే పెద్ద భవంతితో సమానం. ఎంత పెద్ద బంగ్లా అయినా సరే పెరుమాళ తిరువారాధన లేకపోతే అది వనము, అడవితో సమానమట. కనుక తిరువారాధన నిత్యము చేయాలి. ఇంట్లో వివాహ శుభకార్యాలు మొదలైన పండుగలు జరిగినప్పుడు తిరువారాధన చెయ్యం, సమయం ఉండదు అని. కానీ అదే రోజు ఇంకా విశేషంగా చెయ్యాలి తిరువారాధన. ఊరి వారందరికీ సాపాట్లు పెడతాం. మన తిరుమాళిగలో, మన ఆచార్య తిరుమాళిగలో మన పెరుమాళికి సాపాటు లేకపోతే ఎట్లా? కనుక ఆచార్య తిరుమాళిగలో అంటే మన ఇంట్లో నిత్యం మన అర్చా పెరుమాళ్ళకి తిరువారాధన నిత్యం జరగాలి. కలిహ ఆరగింపు జరగాలి. నిత్య సేవాకాలం చెయ్యాలి. అది పూరి గుడిసైనా సరే భవంతితో సమానం. గరుడాళ్వార్ల స్నేహితుడు. ఆ గరుడాళ్వార్ల స్నేహితుడు గురువు గారి దగ్గర విద్యనంతటిని కూడా అభ్యసించి గురు దక్షిణగా ఇవ్వాలి అనుకున్నారు. ఏదైనా గురువు గారిని ప్రార్థించారు. ఇంత అద్భుతంగా దాసుడిని ఉజ్జీవింపచేశారు, శాస్త్రాలన్నిటినీ చెప్పి మీకు ఏదైనా దక్షిణగా ఇవ్వాలనుంది, మీకేం కావాలో కోరుకోండి అని అడిగారట, ప్రార్థించారట శిష్యుడు ఆ గురువు గారిని. గురువు గారు అన్నారు కదా, సరే ఇలా అడుగుతాడా, ఏదైనా ఇవ్వగలడా గురువు గారికి అని గురువు గారు గుర్రాలు కావాలి, ఆ గుర్రాల యొక్క కాళ్ల భాగము, గుర్రాల యొక్క చెవుల భాగము నల్లగా అయి ఉండాలి అని అన్నారట. గరుడాళ్వార్లు స్నేహితుడు కనుక గరుడాళ్వార్లతో ఒక పాటుగా ఈ శిష్యుడు కూడా అంతా వెతుకుతూ ఉన్నట్ట అలాంటి గుర్రాలు ఎక్కడున్నాయా అని. అలసిపోయారు ఇద్దరు కూడా. ఒక కొండ గుహలో సాండిలి అనే భాగవతోత్తమురాలు వేంచేసి ఉన్నారు. ఆమె దగ్గర దాహార్తిని తీర్చుకోవటానికిగా, ప్రసాదం పండ్లు మొదలైనవి తినటానికిగా, మళ్ళీ తిరిగి గుర్రాలను వెతకటానికిగా ఓపిక కావాలి కనుక ఆ సాండిలి అనే పరమ భాగవతోత్తమురాలు తిరుమాళిగకు వెళ్లారు గరుడాళ్వార్లు ఆ శిష్యుడు.
వెళ్ళగా గరుడాళ్వార్లు అనుకున్నారట, అయ్యో పరమ భాగవతోత్తమురాలు ఇదొక దివ్య దేశంలో ఉండవచ్చును కదా, ఈ కొండ గుహలో ఉంటున్నారే అని ఆమె విషయంలో, ఆమె వేంచేసి ఉన్న ఆమె తిరుమాళిక విషయంలో కించిత్ అపచార పడ్డారు గరుడాళ్వార్లు. ఆతిథ్యమంతా తీసుకున్నాక మళ్ళీ తిరిగి గుర్రాలను వెతకడానికిగా బయలుదేరపోతూ ఉంటే గరుడాళ్వార్ల రెక్కలు ఆడట్లేదట. ఎందుకని? భాగవతోత్తములు ఎక్కడ వేంచేసి ఉంటే ఆ ఆస్థానమే పరమ భోగ్యమైనది, పరమ పవిత్రమైనది, దివ్య దేశంతో సమానమైనది. ఈమె దివ్య దేశంలో ఉంటే బాగుండును కదా అనుకోక్కర్లా. ఆ భాగవతోత్తములు వేంచేసి ఉండే ఆస్థానమే పరమ విలక్షణమైన దివ్య దేశం. రెక్కలు ఆడలేదు గరుడాళ్వార్లది. వెంటనే శాండిలికి క్షమాపణ చెప్పగా శాండిలి గారి యొక్క అనుగ్రహంతో తిరిగి గరుడాళ్వార్ల రెక్కలు ఆడినాయట. అలా భాగవతోత్తముల విషయంలో అపచారపడకూడదు, భాగవతోత్తములు వేంచేసి ఉండే తిరుమాళిక విషయంలోనూ అపచార పడనే కూడదు. ఉదాహరణ తిరువరంగం, శ్రీరంగం ఆస్థానం. ఇప్పుడు అద్భుతంగా అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి. నేటి నుంచి ఇవాల్టి నుంచి రాపత్తు ప్రారంభం కాబోతోంది. ఆయిర్కాల్ మండపంలో అద్భుతంగా మన నంబెరుమాళ్ళు వేంచేసి ఉంటారు. తిరువాయిముజి ఉయర్వర ఉయర్నలం ఉడయవన్ యవనవన్. ఆ పాసుర అభినయం ప్రారంభం, పాసుర గానం ప్రారంభం కాబోతోంది ఆయిర్కాల్ మండపంలో. అద్భుతంగా భూలోక వైగుండం అంటేనే తిరువరంగం ఆస్థానం, శ్రీరంగం ఆస్థానం. స్వాముల గోష్ఠి ఇప్పుడు కూడా సన్నిధానంలోనే వేంచేసి ఉంటారు. వారి తిరుమాళికకు కనుక మనం వెళితే వారు విప్పిన పంచలు అక్కడే కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఆ పాత్రలన్నీ అక్కడే మనకు ఎదురుగుండా కనిపిస్తూ ఉంటాయి. ఇదేమిటి, వీరు తిరుమాళిక నీతిగా సర్దుకోరా, ఇలా ఉందేంటి, శ్రీ వైష్ణవుల తిరుమాళిక అయ్యుండి అని అపచార పడనే కూడదు. వారు నిత్యము కూడా పెరుమాళ యొక్క స్వరూప రూప గుణ విభూతి చేష్టతలను అనుభవిస్తూ, దివ్య ప్రబంధ గానాన్ని అనుభవిస్తూ, కాలక్షేపాన్ని అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి వారు ఎలా ఉన్నా, వారి తిరుమాళిక ఎలా ఉన్నా మనకు ఉజ్జీవనమే, మనకు రక్షకమే. కనుక భాగవత తిరుమాళికను నిత్యం ఒకరోజు తలుచుకున్నా చాలు మన జన్మ ధన్యం అవుతుంది. కనుక తెల్లవారుజామున మనం లేవగానే ఆళ్వారాదుల పన్నిద్దర తిరునామాలను ఒక్కసారి స్మరణ చేసుకోవాలి. పూర్వాచార్యుల తిరునామాలన్నిటినీ కూడా స్మరణ చేసుకోవాలి. తిరువరంగం దిక్కుకు వేసి ఒక 7 అడుగులు వేసి తిరువరంగ పెరుమాళ్ ఆ రంగనాథుణ్ణి నంబెరుమాళ్ళని మనసారా అనుభవించాలి. అలాగే ఒక పరమ భాగవతోత్తమురాలి యొక్క తిరుమాళిగను ఒక్కసారి తలుచుకోవాలి. మన ఆచార్య తిరుమాళిగను ఒక్కసారి తలుచుకోవాలి. ఆచార్యులు వెంచేసి ఉండే ఆస్థానానికి వెళ్ళినప్పుడు, ఆ ఊరు వెళ్ళినప్పుడు నేరుగా మన ఉండే గదులకు వెళ్లకుండా, ఉదాహరణ తిరువరంగం, తిరువరంగంలో మన ఆచార్యులు వెంచేసి ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలి? మన ఆచార్యులు వేంచేసి ఉండే ఆస్థానానికి వెళ్ళి బయట నుంచి ఒక్కసారి ఆ తిరుమాళికకు, ఆ మఠానికి, ఆ ఆశ్రమానికి ఒక్కసారి దండం సమర్పించుకున్నాక తిరిగి మనం ఉండే స్థానానికి వెళ్ళాలి. అలా నిత్యము ఆచార్య తిరుమాళిగను, ఆచార్యులు వేంచేసి ఉండే ఆశ్రమాన్ని ఒక్కసారి తలుచుకోవాలి, దండం సమర్పించాలి పొద్దున్న లేవగానే. అలాగే మన గోదాదేవి కూడా 9వ పాసురంలో గోపిక యొక్క తిరుమాళికను కూడా కీర్తిస్తున్నారు. తూ మణి మాడత్తు సుత్తుం విలక్కు ఏరియా. ఆ లోపల ఎంత అద్భుతంగా ఉందో, రమణీయంగా ఉందో మన గోదాదేవి అద్భుతంగా అనుగ్రహించారు. అంతే అద్భుతంగా మన తిరునారాయణ పురత్తు ఆయ్ జనన్యాచార్యులు కూడా అనుగ్రహించారు. మన జనన్యాచార్యులు అనుగ్రహించిన వ్యాఖ్యానము ఈరాయిదప్పడి. ఆయ్ జనన్యాచార్యులు 2 వ్యాఖ్యానాలను అనుగ్రహించారు. ఒకటి నాలాయిరప్పడి, 2 ఈరాయిరప్పడి. మనం ఈరాయిరప్పడి వ్యాఖ్యానాన్ని తెలుసుకుంటున్నాం. 9ஆம் பாட்டு 9వ పాసురం. కీజిల్ పాటిల్ ముక్తరపడి పోలే ఇరుప్పాళ్ ఒరుత్తియై ఎజుప్పిత్తు. కీజిల్ పాటిల్ అంటే ఇప్పుడు మనం 9వ పాసుర వ్యాఖ్యానాన్ని తెలుసుకుంటున్నాం. వెనకాల పాసురం కీజిల్ పాటు అంటే వెనక పాసురం, అంటే 8వ పాసురంలో ముక్తర్ పడిపోలే ఇరుప్పాళ్ ఒరుత్తియై ఎజుప్పిత్తు. మనకు బద్ధులు, ముక్తులు, నిత్యులు అని 3 రకాల ఆత్మలు, జీవాత్మలు. బద్ధులు అంటే
అడియన్ లాంటి సామాన్యులు లౌకిక విషయాలతో కాలాన్ని పొద్దుపుచ్చుకునే వాళ్లను బద్ధులు అంటారు. ఆచార్య అనుగ్రహంతో సమాశ్రయణమయ్యి నిత్యం శ్రీపాద తీర్థం తీసుకుంటూ, నిత్యం తిరువారాధన చేస్తూ, నిత్యం కాలక్షేప గుణానుభవ కైంకర్యాలతో కాలం పొద్దుపుచ్చుకుంటూ, దివ్యదేశాలని అనుభవిస్తూ, రహస్య గ్రంథాలని అనుభవిస్తూ, అది వినడం మాత్రమే కాకుండా ఆచరణ పూర్వకంగా ఆచరిస్తూ, ఇలా ఇక్కడ కూవి కొళ్ళుం కాలం ఇన్నం కురుగాదో, స్వామి వైకుంఠాన్ని ఎప్పుడు ఇస్తావయ్యా అని వైకుంఠం కోసం ఎదురు చూస్తూ పెరుమాళ్ళ ఆళ్వార్ల ఆచార్యుల కటాక్షంతో వైకుంఠానికి వెళ్లిన వాళ్ళని ముక్తులు అంటారు. ఇక నిత్యులు అంటే ఈ సంసార సంబంధమే లేనివారు, జననము మరణమనే వాసనే లేనివారు నిత్యులు. బద్ధులు అంటే అడియన్ లాంటి వాళ్ళు, ముక్తులు అంటే ఇక్కడ సంసార సంబంధాన్ని పోగొట్టుకుని ఆళ్వార్ల ఆచార్యుల కటాక్షంతో వైకుంఠానికి వెళ్లి వైకుంఠ నాథుణ్ణి అనుభవించే వారిని ముక్తులు అంటారు. నిత్యులు అంటే అసలు సంసార వాసనే లేని వాళ్ళు నిత్యసూరులు. ఉదాహరణ అనంత, గరుడ, విశ్వక్సేనాదులు మొదలైన వాళ్ళందరూ కూడా. కనుక ఈ పాసురంలో అంటే 9వ పాసురంలో ముక్తర్ పడిపోలే ఇరుప్పాల్ ఒరుతే, ముక్తర్ స్థానంలో ఉండే ఒక గోపికను, కుతూహలంకుల గోపికను మేల్కొలుపుతున్నారు ఇజుప్పిత్. వెనకటి పాసురంలో 8వ పాసురంలో ముక్తర్ లాంటి అంటే కుతూహలం, ఎప్పుడెప్పుడు వైకుంఠానికి వెళ్ళాలా, ఎప్పుడు వైకుంఠనాథుణ్ణి అనుభవించాలా, ఈని ఇంకెప్పుడు వైకుంఠం. స్వామి నమ్మాళ్వార్లు కూడా తిరువిరుత్తం దివ్య ప్రబంధంలో, తిరువాయిముషి దివ్య ప్రబంధంలో మొత్తం 20 సార్లు ఇంకెప్పుడు నాకు వైకుంఠం అని ప్రార్థించారు, మొరబెట్టారు స్వామి నమ్మాళ్వార్లు తిరువిరుత్తం తిరువాయిముషి దివ్య ప్రబంధంలో. అంటే కుతూహలం, ఎప్పుడు వెళదామా, పెరుమాళ్ళని ఎప్పుడు అనుభవిద్దామా. పరమాత్మకు 7వ పాసురంలో ఉండే 8వ పాసురంలో ఉండే గోపిక అంటే స్వామికి ఇష్టము, ఈ గోపికకు స్వామి అంటే ఇష్టము. అలాగే ముక్తర్ లాంటి గోపికను మేల్కొల్పారు వెనకటి పాసురంలో. ఈ పాటిల్ అంటే ఈ పాసురంలో 9వ పాసురంలో నిత్యముక్తర్ పడియే ఇరుప్పాళొరుతియే ఇజుప్పుక్కిరదు. ఈ పాసురంలో 9వ పాసురంలో గోపిక ఎలాంటిది, ఎంత గొప్ప వైభవం కలిగినది అంటే నిత్య సూర్యులతో సమానమైన వైభవం కలిగిన గోపికను మేల్కొలుపుతున్నారు. 8వ పాసురంలో ముక్తర్ లాంటి వైభవం కలిగిన గోపికను మేల్కొల్పారు. 9వ పాసురంలో నిత్య సూర్యుల లాంటి ఒక గోపికను మేల్కొలుపుతున్నారు. అనంత, గరుడ, విశ్వక్సేన మొదలైన నిత్య సూర్యులు ఎంత వైభవం కలిగిన వారో ఈ గోపిక అంత వైభవం కలిగినదట 9వ పాసురంలో గోపిక. தொடரந்தடியை செய்யும் இவளை இளை பெருமாளையும் இட்ட விடத்தே இருக்கும் శ్రీ భరతాళ్వానయం పోలే. 8వ పాసురంలో గోపిక ఇళయ పెరుమాళ్ లక్ష్మణస్వామి వంటి గోపికట. ఇట్ట విడత్తే ఇరుక్కుం శ్రీ భరతాళ్వానయం పోలే. 9వ పాసురంలో గోపిక భరతాళ్వాన్ వంటి గోపికట. ఇళయ పెరుమాళ్ లక్ష్మణస్వామి. కరిష్యామి సర్వం కరిష్యామి అహం సర్వం కరిష్యామి. రామా, నీవెక్కడ ఉంటావో అక్కడే నేనుంటా. ఒక నీటిని విడిచిపెట్టి చేప ఎలా అయితే ఉండలేదో, సీతమ్మ నిన్ను విడిచిపెట్టి ఎలా అయితే ఉండలేదో, నేను కూడా నిన్ను విడిచిపెట్టి ఉండలేను. కనుక నీవు అడవిలో ఉంటే నేను అడవిలో ఉంటా, నువ్వు రాజ్యంలో ఉంటే నేను రాజ్యంలో ఉంటా, నీకు దగ్గరగా ఉంటా, నీకు కైంకర్యం చేస్తా. అది సర్వదేశ సర్వకాల సర్వ అవస్థలయలో నీకు దగ్గరగా ఉండి కైంకర్యం చేస్తా అన్నవారు లక్ష్మణస్వామి. నీకు పండ్లు తీసుకొస్తాను నువ్వు ఆరగించటానికి, నువ్వు పడుకుంటే నీ పాదాలు ఒత్తుతాను, నీవు పడుకునేటప్పుడు పాన్పును సిద్ధం చేస్తాను, నీకు రక్షగా మృగాలవన్నిటిని కూడా తరిమి కొడతాను, నేను రక్షిస్తూ ఉంటాను, నీకు దగ్గరగా ఉంటాను, అనేక కైంకర్యాలు చేస్తూ ఉంటాను అనేవారు లక్ష్మణస్వామి. కనుక 8వ పాసురంలో గోపిక లక్ష్మణస్వామి వలె. అలాగే 9వ పాసురంలో గోపిక ఎట్ట విడత్తే ఇరుక్కుం. రామచంద్రుడి దగ్గరకు భరతాళ్వాన్ వేంచేశారు తల్లులతో, మహర్షులతో, అయోధ్యపుర వాసులతో, అలాగే ఇక్ష్వాకు పథకాలతో, ధ్వజాలతో వేంచేశారు భరతాళ్వాన్. రామచంద్రుడు, భరత నేను రాలేను, తండ్రి గారి మాట నెరవేరుస్తాను, నేను మొత్తం అడవులన్నీ సంచరిస్తాను, మహర్షుల ఆశ్రమానికి వెళతాను, లోకమంతటిని నేను చూసుకుంటా, అయోధ్యను నువ్వు చూసుకో, కనుక నీవు వెళ్ళు, రాజ్యాన్ని పరిపాలించు అని చెప్పగా పాదుకులు ఇచ్చి భరతుడిని పంపిస్తాడు రామచంద్రుడు. కనుక రామచంద్రుడికి ఇష్టమైన కైంకర్యం చేసేవారు భరతాళ్వాన్. రామచంద్రుడు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండి కైంకర్యం చేసేవారు భరతాళ్వాన్. అలాగే 9వ పాసురంలో గోపిక స్వామికి ఇష్టమైన కైంకర్యం చేస్తుందట. స్వామి ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండే గోపిక ఈ గోపిక. పాసురం
தூமணி மாடம். துவளில் மாமணி மாடம் என்னோ குத்தம் உண்டா எடுத்து கஜிக்க வேண்டாதே எல்லா நன்மையும் உடைய மணியாலே செய்த మాడం. తువళి మణి మాడం, తూమణి మాడం. మన నమ్మాళ్వార్లు అద్భుతంగా అనుగ్రహించారు. తిరువాయిముషి దివ్య ప్రబంధంలో 6వ పత్తు 5వ తిరువాయిముషిలో తువళిల్ మణి మాడమోంగు తులై విల్లి మంగళం తొజుమివళై నీరిని అన్నై మీర్ ఉమకు ఆశ ఇల్లై విడుమినో తవళ్ பொன் சங்கு சக்கரம் என்னும் தாமரை தடம் கண்ணென்னும் குவளை ஒன் மலர் கண்கள் நீர் மல்గా నిన్ను నిన్ను కుమిరుమే. తువళిల్ మణి మాడమోంగు తిరుత్తొలై విల్లి మంగళం. అద్భుతమైన దివ్య దేశం. మన నమ్మాళ్వార్లకి బాగా ప్రాణమైన దివ్య దేశం తిరుత్తొలై విల్లి మంగళం. అక్కడ మణులు కలిగిన మేడలు ఉంటాయట తులైవిల్లి మంగళం దివ్య దేశంలో. ఎలాంటి మణులట అక్కడ? మణుల కలిగిన మేడలట తులైవిల్లి మంగళం దివ్య దేశంలో. తువళి అంటే దోషము కలిగిన మణులను, దోషాన్ని పోగొట్టి దోషాన్ని తీసేసి ఆ మణులతో భవంతుల్ని కట్టాడట పరమాత్మ తులైవిల్లి మంగళం అనే దివ్య దేశంలో. కానీ ఇక్కడ గోకులంలో ఆయప్పాడిలో ఈ 5 లక్షల మంది గోపికలకి ఎలాంటి మణులతో చక్కగా భవంతుల్ని నిర్మించాడు కృష్ణయ్య అంటే తూమణి మాడం, పవిత్రమైన మణులతో మేడను కట్టించాడట కృష్ణయ్య ఇవాల్టి గోపికకు అంటే 9వ పాసురంలో గోపికకి. కృష్ణయ్య యాదవుడు కదా, నందగోపుడి కుమారుడు కదా, పాలు పెరుగు అంటే సమృద్ధిగా ఉంటుంది. మణులు ఎక్కడి నుంచి వచ్చాయి మన కృష్ణయ్యకి అంటే రాజులంతా కూడా మణులన్నీ తీసుకువచ్చి కృష్ణయ్యకు సమర్పించేవారట. ఆ కృష్ణయ్య మణులన్నిటినీ ఏర్పిచ్చేవాడట. దోషం కలిగిన మణులు ఇటువైపు పెట్టండి, దోషం లేని మణులు ఇటువైపు పెట్టండి అని. దోషము లేని మణులతో ఈ గోపికకు భవంతిని నిర్మించారట. దోషం కలిగిన మణులతో దోషాన్ని పోగొట్టి ఆ మణులతో తాను భవంతిని కట్టించుకున్నాడట. ఏదైనా దానము ధర్మము చేసేటప్పుడు పండ్లు ఉంటాయి. అరటి పండ్లు అంటే బాగా మగ్గిపోయి ఉంటాయి. బాగా ఫ్రెష్ గా ఉన్న పండేమో మనం తీసుకుని కొంచెం బాగా నల్లపడిన పండులేమో ఇంట్లో పని చేసే వాళ్లకు లేకపోతే గోవులకి వాళ్ళకి వీళ్ళకి పెడుతూ ఉంటాం. మంచివేమో మనం ఉంచుకుంటాము, కొంచెం నలిగిపోయినవి మాడిపోయినవి ఏమో ఇతరులకు పెడుతూ ఉంటాం. కానీ అలా చెయ్యనే కూడదట. ఎవరైనా మన ఆచార్య తిరుమాళికకు ఎవరైనా వేయించేశారు, ముందు ఏమనిపిస్తుందట వారిని చూడగానే, అబ్బా పట్టు చీర మొన్న కొన్నాం కదా ఆ పట్టు చీర పెడదాం అనిపిస్తుందట. సరే తాళం చేయి తీసి బీరువా ఓపెన్ చేస్తాం, అప్పుడు అనిపిస్తుందట పట్టు చీర మనకు ఉంచుకుందాము, ఇంకో సుమారు చీర పెడదాము అనిపిస్తుందట. అన్ని చీరలు వెతికేసరికి ఏమి బాగోని చీర వాళ్ళకు పెడతామట. మొదట్లో బాగా అనిపిస్తుంది పట్టు చీర పెట్టాలి, మంచి చీర పెట్టాలి అని. కానీ ఎప్పుడైతే పెట్టే సమయానికి బాగోని చీర వాళ్ళకు పెడతామట. అలా చెయ్యనే కూడదు. వేలుకుడి స్వామి అద్భుతంగా అనుగ్రహిస్తూ ఉంటారు. దాన ధర్మాలు చేసేటప్పుడు బాగా గొప్పది అని ఏ వస్తువైతే మనం భావించామో వాటినే ఎదుటి వాళ్లకు ఇవ్వాలట. సుమారైనది మన దగ్గర ఉంచుకోవాలట. అలాగే మన కృష్ణయ్య కూడా మణులని కూడా దోషం కలిగిన మణుల్ని దోషం తీసేసి ఆయన మేడను కట్టించుకున్నాడట. పవిత్రమైన మణులతో గోపికకు తిరుమాళిగ కట్టించాడట. తూమణి మాడత్ తువళిల్ మామణి మాడమెన్నో కుత్తం ఉండా ఎడుత్తు కషిక వేండాదే. తువళిల్ దోషం కలిగిన మణులైతే దోషం తీసేయాలి. కానీ పవిత్రమైన గొప్ప అద్భుతమైన దేదీప్యమైన కాంతి కలిగిన మణులతో ఈ వాటి గోపిక అంటే 9వ పాసురంలో గోపిక యొక్క తిరుమాళిగ ఉన్నదట. అటు ముక్తనుడయ్య అపహత పాత్మాత్వాదిగల్ పోలే, ఇటు అవనుడయ్య అపహత పాత్మత్వాదిగల్ పోలే తిరుత్తొలై విల్లి మంగళత్తుక్కు కజిత్తవై కొండ செய்தது అంతఃపురత్తుక్కు నల్ల తిట్టు చేయదు అంగు కజిత్తదిరే తందాముక్కు మాలిగై செய்வது. అద్భుతంగా అనుగ్రహించారు తిరునారాయణపురత్తు ఆ గణన్యాచార్యులు. అపహత పాప్మాత్వాదిగల్ అంటే వైకుంఠానికి వెళ్ళిన తర్వాత అపిపాస విజర విశోక విమృత్యు సత్యకామ సత్య సంకల్ప ఇలా 8 గుణాలు అన్నమాట. ఇక్కడి నుంచి అక్కడకు వెళితే ఆచార్య అనుగ్రహంతో అక్కడ మనకు లభిస్తాయి. కానీ పరమాత్మకు సహజంగానే ఈ 8 గుణాలు ఉంటాయి. శోకం అనేదే ఉండదు, ఆ మృత్యు మరణం అనేదే ఉండదు. మరణం అనేది ఎప్పుడైతే లేదో జననం అనేదే లేదు.
అపిపాస, దాహం లేదు, ఆకలి లేదు, సత్యకామ, సత్య సంకల్ప, ఇవి ఇక్కడి నుంచి అక్కడికి వెళితే మనకు లభిస్తాయి, పరమాత్మకి సహజంగానే. అలాగే తువళిల్మని మాడం అంటే దోషం కలిగిన మణులు, అంటే ఇక్కడ మనం ఉన్నప్పుడు మన కర్మలన్నిటినీ తొలగింప చేసుకుని మన పాపాలు పుణ్యాలను అనుభవించి ఆచార్య అనుగ్రహంతో ఎంబెరుమానార్ల కటాక్షంతో మణిమండప మార్గదాయి అనే రామానుజ తిరువడి సంబంధం చేత వైకుంఠానికి వెళ్ళిన తర్వాత ఈ గుణాలన్నీ మనకు లభిస్తాయి. అది తువళిల్మని మాడం అంటే దోషం కలిగిన మణులు అన్నట్లుగా, దోషం పోగొట్టి పరమాత్మ ఈ జీవాత్మను అనుభవిస్తాడు అన్నట్లుగా. అలాగే తూమని మాడం అంటే పవిత్రమైన మణులు, సహజంగానే పునిద మనస్వామి, సహజమైన కళ్యాణ గుణాలు కలిగిన వాడు, అపహతపాత్మ మొదలైన కళ్యాణ గుణాలన్నీ కూడా. ఇటు అవనుడయ్య అపహతపాత్మత్వాదిகள் పోలే తూమని మాడం, తిరుత్తొలైవిల్లి మంగళం అన్న మణులేమో మనలాగా అనమాట. కషిత్తవై కొండ செய்தது అంతఃపురత్తుక్కు నల్ల తిట్టు చేయదు, అంగు కజిత్త తిరే తందాముక్కు మాలిగై సేవదు. కృష్ణయ్య దోషాలను పోగొట్టుకుని తన తిరుమాళిగను కట్టించుకున్నాడు. సుత్తుం విలక్కు ఏరియా. సరే, ఇప్పటి వరకు ఆ తిరుమాళిగా వేటితో కట్టించారో చెప్పారు. ఇప్పుడు లోపల ఎలా ఉందో చెప్తున్నారు మన సూడి కొడుతనాచారు. సుత్తుం, ఆ తిరుమాళిగ లోపలంతా కూడా విలక్ ఏరియా, గొప్ప దీపాలని కూడా బాగా ప్రకాశిస్తూ ఉన్నాయట. సుత్తుం విలక్ ఏరియా. తానురుమాగిల్ నోత్తువరుహిరాన్ ఎన్గిరాన్ ఎన్నైదెన్గై ఎన్గిరుకిరా ఇరాళివల్. ఒక్క నిమిషం. తానురుమాగిల్ నోత్తువరుహిరాన్. స్వామి హాయిగా పడుకుని ఉంది లోపల హంసతూలిక తల్పం మీద. గోదా గోష్ఠి అంటున్నారు, మాకైతే నిద్ర పట్టట్లేదు, నీకు లోపల ఎలా నిద్ర పడుతోంది, అంత హంసతూలిక తల్పం మీద చక్కగా హాయిగా పడుకుని ఉన్నావే, స్వామే నా దగ్గరకు వస్తాళ్లే అని నిర్భయంగా నిస్సంకోచంగా హాయిగా పడుకుని ఉన్నదట. ఎంగురు ఇరుకిరాల్ ఇవల్. అలా పరమాత్మ మీదే పూర్తి భారం వేసి పడుకున్న గోపికను మేల్కొలుపుతున్నారు మన గోదా గోష్ఠి. మాణిక్క కుప్పిప్పోలే పురంబే నిర్క ఉళ్ళల్లదెల్లాం తోత్తాన్ ఎన్గై. లోపల ధూపము దీపము వెలిగించి పడుకున్నదని లోపల గోపిక ఎలా తెలుస్తుంది బయట ఉన్న గోదమ్మ గోష్ఠికి అంటే, బయటంతా కూడా మణులతో మాణిక్క కుప్పిప్పోలే. బయట గ్లాస్ ఉందనుకోండి, లోపల ఏం జరుగుతోందో ఎవరెవరున్నారో కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణ, ఇప్పుడు ఇళ్ళన్ని కూడా ఎలా నిర్మిస్తున్నారు అంటే, బయట ఎవరున్నా లోపల వాళ్ళకి కనిపిస్తుంది, కానీ లోపల ఉన్న వాళ్ళు బయట వాళ్ళకి కనిపించదు. అదే హాల్లో గ్లాసెస్ అనుకోండి, లోపల వాళ్ళు బయటకు కనిపిస్తారు, బయట వాళ్ళు లోపల వాళ్ళు ఉన్న వాళ్ళకి కనిపిస్తూ ఉంటారు. అలాగే మాణిక్యంతో నిర్మించిన తిరుమాళిగ కనుక లోపల ఏం జరుగుతుందో బయట ఉన్న గోదమ్మ గోష్ఠికి మొత్తం సేవ అవుతోందనమాట. ప్రకాశత్తుకు ప్రకాశం వేండామయ్యాలే. గోపికే దేదీప్యమైన ప్రకాశం కలిగిన గోపిక పెరుమాళ యొక్క కళ్యాణ గుణాలను అనుభవించడం చేత తిరుమేని అంతా కూడా మంచి తేజస్సుతో ఉందట ఈ గోపికకు. మరి అసలే తేజస్సుగా ఉండే ప్రకాశవంతంగా ఉండే ఈ గోపికకు ఇంకో ప్రకాశమైన దీపం కావాలా అంటే, విளக்கு మంగళార్థం. ఈ గోపికను ప్రకాశింప చేయడానికి కాదు, మంగళార్థంగా దీపాన్ని వెలిగించారు అని చెప్తున్నారు మన తిరునారాయణపురత్తు ఆయి జనన్యాచార్యులు. పురంబుళ్ళ విளக்குమవల్ పుగయ్యే నిర్కామెన్నో. దీపాన్ని వెలిగిస్తే కొంచెమైన పొగ వస్తుంది, కానీ కించిత్ పొగ కూడా లేకుండా అద్భుతమైన దేదీప్యమైన కాంతితో ఉందట ఈ విளక్. అలాగే మన పొయ్గై ఆళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్లు. పొయ్గై ఆళ్వార్లేమో వయ్యంతగలియా వార్కడలే నెయ్యాగా వెయ్య కతిరోన్ విளக்காగా అని పొయ్గై ఆళ్వార్లు ఒక విளక్కును వెలిగించారు, దీపాన్ని వెలిగించారు. பூதத்தாழ்வார் அன்பேதகலியா ஆர்வமே நெய்யாக இன்புருக்கு சிந்தை இடுதிரியா நண்புరు జ్ఞానర్ చుడర్ విளక్కేతినన్ నారణర్కు జ్ఞాన తమిష్ పురిందినాన్ అని పూదత్తాళ్వార్లు కూడా ఒక విளక్కును వెలిగించారు, ఆ దీపాన్ని వెలిగించారు. ఆ దీపపు కాంతితో పేయాళ్వార్లు తిరుక్కండేన్ పొన్మేని కండేన్ అని పెరుమాళ ఆపాదమస్తకాన్ని సేవించారు. కనుక ఇక్కడ విளక్ ఎందుకు వెలిగించింది, దీపాన్ని ఎందుకు వెలిగించి పడుకున్నది ఈ గోపిక అంటే మంగళార్థం, మంగళం కోసంగా ఈ గోపిక దీపాన్ని వెలిగించుకుని చక్కగా హంసతూలిక తల్పం మీద పడుకుని ఉన్నది. విలక్ ఏరియా తూపం కమజ. కంటికి ఆ దీపంలో ప్రకాశిస్తున్న నీ దివ్యమంగళ విగ్రహం అయితే సేవ్ అవుతోంది.
కంటికి సాపాటు లభిస్తోంది. మరి ముక్కుకి సాపాటు ఏమిటి అంటే పరిమళం సహ్యమానపడి ఎంగనే తానివలకు పరిమళం సహ్యమానపడి. కొన్ని ధూపాలు బాగా పొగ వస్తూ ఉంటాయి, పరిమళం తక్కువగా ఉంటాయి. కానీ ఈ గోపిక వెలిగించిన ధూపం ఎలాంటిది అంటే పొగే రావట్లేదట, మంచి పరిమళంగా ఉందట. పెరుమాళ్ళ దగ్గర ధూపం వేసేటప్పుడు ఆ ధూపం దగ్గరగా తీసుకువెళ్ళిపోతూ ఉంటాం. అలా దగ్గరగా తీసుకువెళ్ళకూడదు. మనకు దివ్య దేశాలలో సేవిస్తూ ఉంటే నంబెరుమాళ్ళకి తిరువారాధన జరుగుతూ ఉంటే పొగ వేస్తారు సుమందు వేసి. ఆ పొగ వేసినప్పుడు ఒక వస్త్రాన్ని పట్టుకొని ఆ వస్త్రాన్ని ఆ పొగ దగ్గర చూపించి ఆ వస్త్రంతో పెరుమాళ్ళ ఆపాదమస్తకాన్ని ఒత్తుతారు. అంతే తప్ప ఆ పొగ సుమందుతోనే ఆ వచ్చే పొగని దగ్గరగా తీసుకువెళ్లరు. అలాగే పరిమళం ఇక్కడ ఎక్కువగా ఉంది, పొగ చాలా అసలు పొగ లేనే లేదట. కనుక తానివళుక్కు అంత అద్భుతంగా సంపదతో పడుకుని ఉందట లోపల గోపిక. సీరుత్తవగిల్ అని మన తిరుమంగయ్యాళ్వార్లు పెరియ తిరుమతి దివ్య ప్రబంధంలో అనుగ్రహించారు. పుగై అసలు పొగే లేనిది ఇత్యాది పడియే. అలాగే నమ్మాళ్వార్లు కూడా 9వ పత్తు 9వ తిరువాయిముజిలో 4వ పాసురాన్ని 7వ పాసురాన్ని అనుగ్రహించారు. ఆరుక్యం సొల్లుగే నన్మైమీర్గాళ్ ఆరు ఇరుళవన్ను ఇక్కూర్తన్ వాడై காரொக்குமேனினம் கண்ணன் கல்வம் கவரந்த அத்தனி நெஞ்சம் அவன்கடதே சீருத்த அகிர் புகையாச அரும்பு புகையாச நரம்பு பஞ்சமம் தன் பசும் சாந்தனைந்து போருத்த வாடை தன் மல்லிகைப்பூ புதுமண முகந்து కొండెరియుమాలో సీరుత్త అఘిర్ పుగై. నమ్మాళ్వార్లకి మాలై పూసల్ కాలై పూసల్ అని 20 పాసురాలను అనుగ్రహించారు. సాయంత్రము పడే వ్యసనము, పగలు పూట పడే వ్యసనము నమ్మాళ్వార్లు విరహ వేదన. మాలై పూసల్ అంటే సాయంత్ర సమయంలో పడే విరహ వేదన. కృష్ణయ్య వేంచేస్తాడు వస్తాడు, గోవిల్ని కాచి వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు గోపికలంతా కూడా. 5 లక్షల మంది గోపికలు ఎదురు చూస్తూ ఉన్నారు ఆ గోవుల్ని కాచి వస్తున్న ఆ కണ്ണన్ సౌందర్యాన్ని సేవించటానికిగా. వెళ్ళేటప్పుడు యశోదమ్మ చక్కగా బాగా అలంకరించేదట మన కృష్ణయ్యని. నెమలి పింఛాన్ని ధరింపచేసి నుదుట కస్తూరి తిలకాన్ని ధరించి చక్కగా ఆ కేశాలంతా కూడా పూచూట వారాయ్ వారా కాక్కాయ్ చక్కగా కేశాలన్నీ దువ్వి పూచూట వారాయ్ పుష్పాలంతా కూడా అలంకరించి మెళ్ళో అనేక మాలను ధరింపచేసి పట్టు వస్త్రాన్ని ధరింపచేసేదట యశోదమ్మ గోవుల్ని కాయటానిక వెళ్ళేటప్పుడు. అయితే ఎలా వచ్చేవాడట తిరిగి వచ్చేటప్పుడు ఆ పట్టు వస్త్రం అంతా కూడా మరకలుగా ఉండేవట. వెన్న, నెయ్యి, పాలు, పెరుగు ఇవన్నీ ఆరగించి చేయి కడుక్కోకుండా ఆ వస్త్రానికి రాసుకునేవాడట. పట్టు వస్త్రం వల్ల వచ్చేసరికి ఆ జిడ్డులన్నీ ఆ వస్త్రానికి అంటి ఉన్నాయట. ఇలా కాదు అని మాంతోలు ధరింపచేసేదట కృష్ణయ్యకి యశోదమ్మ. అంటే లేడి చర్మంతో కట్టేసి కృష్ణయ్యని పంపించేదట గోవుని కాయడానికి. ఇదైతే అసలు ఉతకక్కర్లేదు. ఒకవేళ ఆ నెయ్యి, పాలు, జిడ్డు అంటినా కూడా ఎండలో వేస్తే తొందరగా ఆరిపోతుంది. ఈ వస్త్రానికి అవన్నీ పోవు అని మాంతోల్ని కట్టేసి పంపించేదట యశోదమ్మ. ఇలా చక్కగా అలంకారం చేసి పంపిస్తే తిరిగి వచ్చేసరికి మొత్తం కేశాలంతా కూడా ఆ గోధూళి, దూడధూళి, మన్ను, గాలి నుంచి వచ్చే ఆ పుష్పాలు, ఆ ఆకులు అవన్నీ కేశాల్లో పడి ఉండి, అలాగే వస్త్రం అంతా జారిపోయి, ఆభరణాలన్నీ కూడా జారిపోయి, మాలలన్నీ కూడా జారిపోయి, కస్తూరి అంతా చెరిగిపోయి ఇలా వచ్చేవాట మన కృష్ణయ్య. వెళ్ళేటప్పుడు సౌందర్యం కంటే కూడా తిరిగి వచ్చే సౌందర్యం ఇంకా అద్భుతంగా ఉంటుందట. ఈ సౌందర్యాన్ని సేవించడానికి గోపికలంతా పరితపించేవారు. ముందు గోవులు, ఆ గోవులు ఎన్ని గోవులు, 1, 2, 3 గోవుల యొక్క సమూహాలని కూడా లెక్క పెట్టలేం. అన్ని గోవులు, ఆ గోవులన్నీ తర్వాత దూడలు, ఆ దూడల వెనకాల తన్నేరాయిరం పిల్లయ్యగలోడు 1000 మంది గోపకులు, వాళ్ళందరి వెనకాల ఎక్కడో మన కృష్ణయ్య ఉండేవాట. ఈ లోపు విరహం మన గోపికలందరికీ కూడా ఇన్ని పాటలు పడలేదు. కృష్ణయ్య వస్తున్నాడు అని వచ్చేవారట బయటికి. బొద్దుగా ఉండే గోపికలు కూడా ఆ విరహాన్ని సహించలేక ఆ గోపికల చేతుల గాజులు కూడా జారిపోయినాయట. అలా మాలై పూసల్ కాలై పూసల్. ఇప్పుడు ఈ గోపికో అలా విరహం లేదు, చక్కగా హాయిగా పడుకుని ఉన్నది.
பாவியேன் மனத்தே நின்னிருமாலோ வாடை தன் வாடை வெவ்வாடையாலோ மேவு தன் మదియం వెమ్మదియమాలో మెన్మలర్ పల్లి వెంపల్లియాలో. మాకేమో ఆ హంసతూలిక తల్పము బాగా అగ్ని వలె బగబగ మండుతోంది, కానీ నీవో చక్కగా పడుకున్నావు. ఈ పొగ, ధూపము, దీపము, చందన పరిమళము, ధూప పరిమళము, ఇవన్నీ కూడా మాకు బాధాకరంగా ఉన్నాయి. ఆ పొగ కూడా మమ్మల్ని చీల్చి వేస్తోంది. ఆ పరిమళం, చందన పరిమళము, ధూప పరిమళం, ఇవన్నీ మా శరీరాన్ని చీల్చి వేస్తున్నాయి. ఎందుకని? కృష్ణయ్య మా దగ్గర లేకపోవడం చేత. ఆ మల్లె పుష్పాల పరిమళము అవన్నీ బాధాకరంగా ఉన్నాయి. కానీ నీకో ఆ దీపము ఆనందంగా ఉంది, ఆ ధూపము యొక్క పరిమళము ఆనందంగా ఉంది, హంసతూలిక తల్పము ఆనందంగా ఉంది. మాకు అవి బాధగా ఉన్నాయి, మా శరీరాన్ని చీల్చివేస్తున్నాయి. కానీ నువ్వు సుఖంగా ఉన్నావే అంటే కృష్ణయ్య ఉన్నాడు, వస్తాడు అని నిర్భయంగా, భయం లేకుండా కన్నన్ మీదే భారం వేసి హాయిగా పడుకున్న గోపికను మేల్కొలుపుతున్నారు మన గోదా గోష్ఠి. எங்கனே தானி வழக்கு சீருத்தவகில் புகை இத்தியாதி படியேரே அவர்களுக்கு செல்லுகிறது புகையுள்ளிட்ட వన్నికే గంధమేఘ మజ. ఆ పరిమళం కూడా గంధము పరిమళము, కస్తూరి పరిమళం ఎంత భోగ్యంగా ఉంటాయో ఆ పరిమళాలన్నీ వెదజల్లుతున్నాయట ఆ తిరుమాళిగ లోపల గోపికకు. తూ ఇలా నైమేల్. ఇంకా హంసతూలిక తల్పం మెన్మలర్ పల్లి వెంపల్లి ఆయిరే ఇవర్గలుక్కు ఇరుక్కిరదు. బయట ఉండే గోదమ్మ గోష్ఠి అందరికీ కూడా హంసతూలిక తల్పము అగ్ని వలె బగబగా మండుతోంది. కానీ లోపల గోపికకు అసలు నిద్ర రాని వాళ్ళకు కూడా ఆ హంసతూలిక తల్పాన్ని చూస్తే నిద్ర వచ్చేస్తుందట. 6 నెలలు నిద్రపోయేలా ఉంటుందట ఆ హంసతూలిక తల్పం. కానీ మాకో ఆ మంచమే బాధాకరంగా ఉంది, నీకో హాయిగా పడుకుని ఉన్నావు. ఇరువర్కం పడుత పడుకయ్యిలే ఒక వర్కు ఉరంగు పోమో. ఇద్దరు పడుకోవాల్సిన పడక నువ్వు హాయిగా పడుకున్నావే, ఎందుకు ఇంతలా పడుకుంది లోపల గోపిక అంటే కണ്ണన్ మా సుచహ, భయపడొద్దు, నేనున్నాను, నేనొస్తాను, నేను రక్షిస్తాను అని చెప్పాడు. ఆ మాటను మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నమ్మి ఉన్న గోపిక ఈ గోపిక. కనుక కన్ననే చూసుకుంటా అన్నాడు కాబట్టి నేనెందుకు పరితపించడము అని నిర్భయంగా హాయిగా పడుకుని ఉన్న గోపికను మేల్కొలుపుతున్నారు మన గోదా గోష్ఠి. కణ్ వళரும் இளைய பெருமாளை போலே உறங்காமைக்கு நாங்களும் உறங்கு கைக்கு நீயுமாத்தே என்கிறார்கள். இளைய பெருமாளை పోలే. మన ఇళయ పెరుమాళ్ లక్ష్మణ స్వామి, రామచంద్రుడు, పిరాట్టి ముగ్గురు కూడా వనవాసానికి బయలుదేరారు. వనవాసానికి వెళ్లేటప్పుడు ప్రారంభంలో శృంగిభేరపురం గుహనాస్థానానికి వెంచేశారు. గుహ పెరుమాళ్ చక్కగా పండ్లు, తేనె, పాలు మొదలైనవన్నీ కూడా రామచంద్రుడికి ఆరగింపు చేయడానికిగా వెంచేశాడు గుహ పెరుమాళ్. రామచంద్రుడు గుహ, ఇవన్నీ అవసరమా నాకు? నువ్వు నా కోసం ఒక 5 అడుగులు నడుచుకుంటూ నా దగ్గరకు వచ్చావే, అది చాలు, అదే తృప్తిగా ఉంది, నా కడుపు నిండింది అన్నట్ట రామచంద్రుడు. ఒక రాత్రి మాత్రమే వేంచేసి ఉన్నారు సీతారామ లక్ష్మణులు గుహుని యొక్క ఆస్థానంలో. ఆ రాత్రి ఎవ్వరూ పడుకోలేదట. ఒక్క రాత్రి గుహ పెరుమాళ్ ఒక్కసారి రామచంద్రుణ్ణి సేవించినంత మాత్రానే ఇంత అతిమాత్రమైన ప్రావణ్యం కలిగి ఉన్నవాడైనాడు గుహ పెరుమాళ్. ఒక ఆతవికుడు, జ్ఞానం అంటే ఏమిటో అజ్ఞానం అంటే ఏమిటో తెలియనివాడు, మొరటివాడు గుహ పెరుమాళ్. అయినా సరే ఒక్కసారి రామచంద్రుడి యొక్క ఆపాదమస్తకాన్ని సేవించగానే గొప్ప జ్ఞానవంతుడైపోయినారట గుహ పెరుమాళ్. రాత్రి సమయం అయింది. సీతారాములకి పక్కన సిద్ధం చేస్తున్నాడు ఇళయ పెరుమాళ్. బోరున ఏడుస్తున్నాడు. అయ్యో, సుకుమారులైన నా సీతారాములు ఈ గడ్డి పాన్పు మీద పడుకోవాల్సి వస్తోందే, హంసతూలిక తల్పం మీద పడుకోవలసిన వారు అని బాధపడుతూ ఆ పాన్పుని సిద్ధం చేస్తూ ఉన్నారు లక్ష్మణ స్వామి. రామచంద్రుడైన విశ్వామిత్రుల వారితో మేమిద్దరం వెళ్ళినప్పుడు కటిక నేల మీద పడుకోవడం మాకు అలవాటే, రామచంద్రుడికి పర్వాలేదు. కానీ సుకుమారురాలైన నా తల్లి సీతమ్మ ఇక్కడ పడుకోవాల్సి వస్తోందే అని బాధపడుతూ ఉన్నాడు ఇళయ పెరుమాళ్. సీతారాములకి పక్క సిద్ధం చేశాడేమో కానీ తన కోసం తనిగా పక్కను వేసుకునే లేదట. ఇప్పుడు గుహ పెరుమాళకి భయం. ఒక తమ్ముడేమో అయోధ్య నుంచి దూరం చేశాడు, ఇంకో తమ్ముడేమో దగ్గరే ఉండి ఏం బాధ పెడతాడో మన సీతారాముల్ని అని గుహ పెరుమాళ్ లక్ష్మణ స్వామినే చూస్తూ ఉన్నాడట ఆ రాత్రంతా.
భరతుడు బాధ పెట్టాడు సీతారాముల్ని అడవికి పంపించి, రామచంద్రుడు రాజే, గుహపెరుమాళ్ రాజే, ఈ రాజు ఆ రాజుని ఏం చేస్తాడో అని ఆటవికులందరూ గుహపెరుమాళ్ళని చూస్తూ ఉన్నారట. ఆ రాత్రిరంతా కూడా ఆటవికులందరూ రాజైన గుహపెరుమాళ్ళని చూస్తూ ఉన్నారు. గుహపెరుమాళ్ లక్ష్మణస్వామి ఏం చేస్తాడో అని లక్ష్మణస్వామి వంకే ఎదురు చూస్తూ ఉన్నారట. లక్ష్మణస్వామి వంకే చూస్తూ ఉన్నాడట. చివరిగా ఇంకా, లక్ష్మణ నువ్వు కూడా కొంచెం విశ్రాంతి తీసుకో అని రామచంద్రుడి పాదాల దగ్గర తల్పాన్ని అంటే పడుకోవటానికిగా శయ్యన ఏర్పాటు చేస్తున్నట్టు గుహపెరుమాళ్. పక్కనే ఏర్పాటు చేసుకోవచ్చును కదా. ఆచార్య తిరువడిగల దగ్గర పడుకోవాలి, భాగవతోత్తముల తిరువడిగల దగ్గర పడుకోవాలి, అలాగే జ్యేష్ఠ భ్రాత పెద్ద అన్నగారి తిరువడిగల దగ్గర పడుకోవాలి. అజ్ఞాని కదా గుహపెరుమాళ్. ఒక్కసారి రామచంద్రుణ్ణి సేవించినంత మాత్రాన గొప్ప జ్ఞానవంతుడైనాడట గుహపెరుమాళ్. అలా ఆనాడు లక్ష్మణ స్వామి నా రామచంద్రుడు సీతమ్మతో కూడి 14 సంవత్సరాలు అయిన తర్వాత అయోధ్యకు వెళ్లి కనకభవన్లో హంసతూలికా తల్పం మీద పడుకున్న తర్వాతనే నేను పడుకుంటాను అని నిద్రని త్యాగం చేసిన వాడు లక్ష్మణ స్వామి. అలాగే మన నమ్మాళ్వార్లు కంగులుం పగలుం కణ్తుయిలరియాల్ கண்ணநீர் கைகளால் இறைக்கும் செங்கு செக்கரங்களென்னு கை கூப்பும் தாமரை கண்ணனே தருளும் எங்கனேதரிக்கேன் உன்னை விட்டென்னும் இருநிலம் கைதுஜாவிருக்கும் செங்கையல் பாய் நீர் తిరువరంగత్తాయ్ ఇవల్ తిరత్తు ఏం செய்கிన్నాయే. లక్ష్మణ స్వామికి నిద్ర రుచి తెలిసినా కూడా నిద్రను త్యాగం చేసిన వారు. మన నమ్మాళ్వార్లైన పరాంకుశ నాయకికి అసలు నిద్ర అంటే ఏమిటో కూడా తెలియదట. అలా లక్ష్మణ స్వామి ఎలా అయితే పడుకోలేదో 14 సంవత్సరాలు, ఈ గోపికో చక్కగా హంసతూలిక తల్పం మీద చక్కగా పడుకుని ఉన్నదే అంటున్నారు. కణ్ వళரும் ఇంగనేయాగాదే శ్రీ వైష్ణవర్గల్ సొల్లువదు పడుத்த பைன்னாகனை இத்தியாதி படியே தமப்பனார் பகவத் விஷயத்திலே சொல்லுவதெல்லாம் இவளும் ததிய விஷயத்திலே சொல்லுகிறார்கள். ఇంగనేయాగాదే శ్రీ వైష్ణవర్గల్ సొల్లువదు. మన గోదమ్మ ఈ గోపికనేమి నిందించట్లా, పడుకున్నది, ధూపాన్ని వెలిగించింది, దీపాన్ని వెలిగించుకుని పడుకుంది, తూమని మాడం మణుల వంటి తిరుమాళిగలో పడుకున్నది నిందించట్లా, కీర్తిస్తున్నారు. ఎవరి కుమార్తె మన గోదాదేవి? పడుత్త పైన్నాగణై తిరుపల్లాండు దివ్య ప్రబంధంలో 9వ పాసురంలో పడుత్త పైన్నాగణై పల్లికొండానుక్కు పల్లాండు, ఆదిశేషుడి మీద పడుకుని ఉండే ఆ పరమాత్మకు మంగళాశాసనం చేసిన వారు పెరియాళ్వార్లైతే అంతకంటే గొప్ప వైభవం కలిగినది మన గోదాదేవి. ఆ పడుత్త పైనాగనే ఆదిశేషుడి మీద పడుకున్న ఆ పెరుమాళ్లనే మనసా వాచ కర్మణ తలుస్తూ పెరుమాళ యొక్క గుణాలని అనుభవిస్తున్న గోపికను కీర్తిస్తున్నారు మన గోదాదేవి. భగవద్ విషయத்திலே சொல்லுவதெல்லாம் ఇవளும் తదీయ విషయத்திலே, తదీయ విషయం పరమాత్మనే అనుభవించే గోపికను కీర్తిస్తున్నారు మన సూడి కొడుత నాచ్యార్. పరమాత్మను కీర్తించడం కంటే కూడా ఆ పరమాత్మ యందు ప్రావణ్యం కలిగిన భాగవతోత్తముల్ని కీర్తించినప్పుడే మన నాలుక ఉన్నందుకు ప్రయోజనం, మన నేత్రాలు ఉన్నందుకు ప్రయోజనం. కులశేఖర పెరుమాళ్ తిరుముజి దివ్య ప్రబంధంలో మొదటి 10 పాసురాలలో రంగనాథుడి వైభవాన్ని అనుగ్రహించారు. తర్వాత 10 పాసురాలలో కణ్ పయనావదే, నేత్రాలు ఉన్నందుకు ప్రయోజనం ఎప్పుడు అంటే రంగనాథుని సేవించేటప్పుడు ఎవరైతే కాలాడం నెంజడియం కణ్సుడలం ఆ తిరువరంగం పెరుమాళని అనుభవించేటప్పుడు, ఇప్పుడు రంగనాథుడు పెరియ పెరుమాళ్ ముత్యాలంగిలో వేంచేసి ఉంటారు, నంబెరుమాళ్ రత్నాలంగిలో వేంచేసి ఉంటారు అద్భుతమైన తిరుక్కోలంలో. ఆ పెరియ పెరుమాళని అనుభవించేటప్పుడు మన కాళ్ళు వణికిపోవాలట, కాలాడం నెంజడియం మనస్సు వెన్నలాగా కరిగిపోవాలట, కణ్ సుడలం నేత్రాల నుంచి ఆనంద బాష్పాలు రావాలట. రంగా మా కోసం ఇక్కడ వేంచేసి ఉన్నావా ఉభయ కావేరి మధ్య, కుడదిసై ముడియై వైత్తు గుణదిసై పాదం నీటి వడదిసై పిన్బు కాటి తెన్ దిశై ఇలంగై నోకి, ఆ లంకకు వెళ్లకుండా లంకనేమో ఇక్కడ ఉండి అనుగ్రహిస్తూ ఉన్నావా, ఇక్కడ ఉండి మమ్మల్ని కటాక్షిస్తున్నావా, ఆ ఇక్ష్వాకు అనుగ్రహంతో భూలోకానికి వేంచేశావు, బ్రహ్మగారు ఇవ్వగా ఇక్కడకు వేంచేశావు, లంకకు వెళ్లకుండా మా కోసం వేంచేసి ఉన్నావు, రాముడి యొక్క ఆరాధ్య దైవమా మమ్మల్ని అనుగ్రహించడానికి వేంచేశావా అని ఆళ్వార్లు అనుగ్రహించిన శ్రీ సూక్తులు
பச்சை மாமலை போல் மேனி பவளவாய் కమలచెంగన్ అచ్యుదా అమరరేరే ఆయర్తం కుషుందే ఎన్నుం అని అద్భుతమైన ఆపాదమస్తకం కలిగిన వాడు, అనేక కళ్యాణ గుణాలు కలిగిన వాడు, అందగాడు. పడుకున్నవాడు ఎవరు అంటే కొండల్వన్ననై కోవలనాయ్ వెన్నయుండవాయన్ ఎన్నుళ్ళుం కవరందానై అండర్కోన్ అని అరంగన్య నముదనై కండ కణ్గల్ మన తిరుప్పాణాళ్వాళ్ళు చివరి పాసురంలో అనుగ్రహించారు. పడుకున్న రంగనాథుడు ఎవరు అంటే మన కృష్ణయ్యే అట. కనుక ఇప్పటికీ కూడా కొండల్ వన్ననే, ఇప్పటికీ వెన్న పరిమళం వస్తూ ఉందట మన పెరియ పెరుమాళ దగ్గర. అలాంటి రంగనాథుణ్ణి అనుభవించేటప్పుడు మన ఇంద్రియాలన్నీ సక్తమైపోవాలట. అలా రంగనాథుణ్ణి అనుభవించేటప్పుడు ఎవరైతే సక్తమైపోతూ ఉంటారో వారిని సేవిస్తే మన నేత్రాలు ఉన్నందుకు ప్రయోజనము అని అద్భుతంగా పెరుమాళ్ తిరుముజి దివ్య ప్రబంధంలో మన కులశేఖర పెరుమాళ్ అనుగ్రహించారు. మామాన్ మగలే. అలాగే మన గోదాదేవి కూడా నేరుగా పెరుమాళ్లను ఆశ్రయించకుండా, పెరుమాళ్లను కీర్తించకుండా ఆ పెరుమాళ యందు ప్రావణ్యం కలిగిన గోపికను కీర్తిస్తూ ఉన్నారు, వర్ణిస్తూ ఉన్నారు. మామాన్ మగలే ఇట్టీడు కొళ్ళుగైక్కు విడవొన్నాద ఉరవై సంపాదిక్కిరార్గల్. మామాన్ మగలే. మన గోదాదేవి అవతరించింది ఎక్కడ? శ్రీవిల్లిపుత్తూరు దివ్యదేశంలో. గోదాదేవి ఏ వర్ణంలో అవతరించారు? బ్రాహ్మణ వర్ణంలో అవతరించారు. ఇప్పుడు ఈ 5 లక్షల మంది గోపికలు ఎక్కడ వేంచేస్తున్నారు? ఆయప్పాడి గోకులంలో వేంచేసి ఉన్నారు. మరి శ్రీవిల్లిపుత్తూరులో ఉన్న మన గోదాదేవి, బ్రాహ్మణ వర్ణంలో అవతరించిన మన గోదాదేవికి ఆయుర్ కులంలో ఉన్న గోపిక మామాన్ మగలే మేనమామ కూతురు ఎలా అయినారు అంటే భాగవతోత్తములతో ఒక సంబంధం ఉండాలట. అది భోగ్యంగా ఉందట. శరీర సంబంధం, దేహ సంబంధం కలిగి ఉండాలట. దేహ సంబంధం అంటే ఓ మేనత్త, అత్త, మామ, మేనత్త కూతుర, అన్న, వదిన. అందుకని మనకు తమిళనాడులో పురుషులైతే అన్న అనే పిలుస్తారు, స్త్రీలైతే అక్క అనే పిలుస్తారు. అది వయసుతో సంబంధమే లేదు. భాగవతోత్తములు అయి ఉంటే చాలు, ఒక సంబంధం, దేహ సంబంధం కలిగి ఉంటే ఇంకా భోగ్యంగా. ఇట్టీడు కొళ్ళు గైక్కు విడవొన్నాదా. ఎక్కడికి వెళ్ళినా కూడా పెళ్లి పేరంటకాలకు ఒకవేళ వెళ్ళినా, దివ్యదేశాలకు వెళ్ళినా అందరం కలిసి వెళితే ఆ గుణానుభవాన్ని అనుభవిస్తూ ఉంటే ఇంకా భోగ్యంగా ఉంటుంది. బయట కంటే కూడా, బయట సంబంధం కంటే కూడా భాగవత సంబంధం మాత్రమే కాకుండా ఈ దేహ సంబంధానికి సంబంధించిన పిలుపులతో పిలిస్తే గుణానుభవాన్ని అనుభవించడానికి ఇంకా ఇంకా భోగ్యంగా ఉంటుందట. అలాగే ఉదాహరణ, రామచంద్రుడు వనవాసానికి వెళ్ళేటప్పుడు మహర్షులందరినీ అడుగుతున్నారు, నేను ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండాలి, పంచవటికి ఎలా, అగస్త్యుల వారి ఆశ్రమానికి వెళ్ళాలి అంటే అగస్త్యుల ఆశ్రమం ఎక్కడ అని అడుగుతూ ఉన్నారు రామచంద్రుడు. శరభంగ ఆశ్రమం నుంచి సుతీక్ష్ణర ఆశ్రమం, సుతీక్ష్ణర ఆశ్రమం నుంచి అగస్త్య ఆశ్రమానికి వెళ్ళాలి. అగస్త్య ఆశ్రమానికి వెళ్ళాలి అంటే మధ్యలో అగస్త్య భ్రాత ఆశ్రమం ఉన్నది. వారి పేరేమిటి? ఎక్కడా లేదు. అది ఆరా తీస్తే ఏమైనా తెలుస్తుంది. అగస్త్య భ్రాత అనే వారి తిరునామం అట. అది వారి యొక్క గొప్పదనం. అగస్త్య భ్రాత ఆశ్రమం నుంచి అగస్త్యుల వారి ఆశ్రమం వరకు. అలాగే ఇట్టీడు కొళ్ళుగైకు విడవొన్నాదా. ఈ దేహ సంబంధం కలిగిన బంధం పిలుపు ఉంటే ఇంకా చాలా భోగ్యంగా ఉంటుంది పెరుమాళ యొక్క కళ్యాణ గుణాలు అనుభవించుకోవటానికి. అలాగే భగవద్ రామానుజుల వారు త్రిదండ కాషాయాలు, సన్యాసి రామానుజుల వారు. కానీ అందరూ ఉన్నారట రామానుజుల వారికి. కూతురు స్థానం ఎవరు అంటే మన కూరత్తాళ్వాన్నే కూతురుగా భావించారు మన ఎంబెరుమానార్లు. అలాగే బిడ్డ ఎవరు మన రామానుజుల వారికి అంటే తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్. మన ఆళ్వార్ల తిరునామానికి తగ్గట్టుగా వీరి తిరునామం ఉంది కాబట్టి తిరుక్కురుగై అంటే ఆళ్వార్ తిరునగరి, పిరాన్ అంటే నమ్మాళ్వార్లు. కనుక నమ్మాళ్వార్ల తిరునామం ఉందని వారిని బిడ్డగా భావించారు మన రామానుజుల వారు. తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్. కూతురు కూరత్తాళ్వాన్, కూతురు స్థానంగా కూరత్తాళ్వాన్. అలాగే రామానుజుల వారికి మేనమామ గారెవరు? పెరియ తిరుమల నంబి గారు. రామానుజుల వారికి తమ్ముడు గారెవరు? ఎంబార్లు. రామానుజుల వారికి మరుమగన్ మేనల్లుడెవరు? మొదలయ్య ఆండాన్. కూరత్తాళ్వానికి కొంచెం బాధ ఉండేదట. అయ్యో ఆచార్యులే కొంచెం వారితో దేహ సంబంధం కూడా ఉంటే బాగుండునే అని బాధపడేవారట మన కూరత్తాళ్వాన్. అలా మొదలయ్య ఆండాన్, ఎంబార్, పెరియ తిరుమల నంబి వీరందరికి కూడా దేహ సంబంధం ఉంది మన భగవద్ రామానుజుల వారితో. అలాగే మామాన్ మగలే, ఈ గోపికను ఓ మేనమామ కూతురా అంటున్నారు మన సుడి కొడుత నాచ్యార్. మణి కదవం ఎంగళుక్కు కదవం సువరం తెరుగిరదిల్లై. ఇది మణులతో కూడిన తిరుమాళిగ కాబట్టి గడియ ఏమిటో, గొళ్ళమేమిటో,
ఏమి తెలియట్లేదు. నీయే తిర ఎన్గిరార్గల్, నీవే తలుపు తీయవలసిందిగా ప్రార్థన అని గోదాదేవి లోపల గోపికను అడుగుతున్నారు. దేశిగర్ కల్లదు తాళ్ తిరక్క తెలియాదెనకై. ఏ గోదమ్మ వీరంతట వీరు తలుపు తెరుచుకుని వెళ్ళలేరా? వెళ్ళగలరు, కానీ దేశిగర్ కల్లదు తాళ్ తిరక్క తెలియాదెనకై. ఆచార్యుల అనుగ్రహంతోనే, ఆచార్య మార్గంలోనే మనం నడవాలి. ఈ గోపిక ఆమంతట ఆమె తలుపు తెరిస్తేనే లోపలికి వెళ్ళాలి. ఆమె దివ్యమంగళ విగ్రహాన్ని ఆమె సేవ సాయిస్తే మనం సేవించుకోవాలి. ఆచార్యులు చూపించిన మార్గంలోనే మనం నడవాలి. ఉదాహరణ, సన్నిధానానికి వెళ్ళాం. అర్చకులు లోపలికి రమ్మంటేనే మనం జై విజయల్ని దాటి లోపలికి వెళ్ళాలి, మనంతట మనమే వెళ్ళిపోకూడదు. అలాగే తాళ్ తిరవాయ్ మణి కదవం, అమ్మ గోపిక నీవు గడియ తెరిస్తే నీ దివ్యమంగళ విగ్రహాన్ని మేం సేవించుకుంటాము అంటున్నారు గోదాదేవి. మామీర్, లోపల గోపిక ఏమీ ఉలకట్లేదు, పలకట్లేదు, మాట్లాడట్లేదు. వెంటనే ఎవరిని పిలుస్తున్నారు? మామీ, ఓ మేనత్త అంటున్నారు. అంటే గోపిక మేనమామ కూతురైతే ఆమె తల్లి మేనత్త అవుతుంది మన గోదా గోష్ఠికి. మామీర్ అంటే గోదమ్మ ప్రావణ్యం ఎక్కడి వరకు వచ్చింది అంటే మేనమామ కూతురు వరకే కాదు, ఆ కూతురు తల్లి గారి వరకు వచ్చింది ప్రావణ్యం. అంటే తదీయ శేషత్వం. అడియారడియార్ తమ్ అడియారడియార్ అడియారడియార్ అడియోంగలే అని అద్భుతంగా తిరువాయిముష దివ్య ప్రబంధంలోనే స్వామి నమ్మాళ్వార్లు అనుగ్రహించారు. తొండర్ 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 తొండన్ సడగోపన్ అని. 7వ పత్తు முதல் பாசுரம் తిరువాయిముష దివ్య ప్రబంధంలో. కొండమూర్తి ఓర్ మూవరాయ్ కుణంగల్ పడై తలిక కెడుక్కం అప్పుండరీక కొప్పు పునల్పల్లి అప్పనుకే తొండర్ 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 తొండన్ సడగోపన్ అని నమ్మాళ్వార్లు కూడా 7 సార్లు తొండన్ 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 అన్నారు. తొండర్ ఒకసారి, తొండర్ రెండోసారి, తొండర్ మూడోసారి, తొండన్ నాలుగోసారి, సొడగోపన్. అలా అద్భుతంగా దాస 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 దాసుల వరకు మన ప్రావణ్యం ఉండాలి అని అద్భుతంగా నమ్మాళ్వార్లు కూడా 7వ పత్తులో అనుగ్రహించారు. అలాగే 3వ పత్తులో అడియార్ந்த வையம் உண்டு ஆளிலை அன்னவசம் செய்யும் படியாதுமில் குஜுவிப்படி எந்தை பிரான் தனக்கு அடியார் அடியார் తమ్మడియార్ అడియార్ తమక్కడియార్ అడియార్ అడియార్ అడియోంగలే అని అద్భుతంగా 7 సార్లు దాస 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 దాసుని అని అనుగ్రహించారు స్వామి నమ్మాళ్వారు తిరువాయిముష దివ్య ప్రబంధంలో. కులశేఖర పెరుమాళ్ పద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్యస్య భృత్య ఇతిమాం స్మర లోకనాథ అని కులశేఖర పెరుమాళ్ ముకుందమాలలో అనుగ్రహించారు. అలాగే ఆర్తి ప్రబంధంలో మణవాళ మామునిగల్ వాజియతిరాసన్ 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 అన వాస్తువారు ఎంబెరుమానార్లకు వాజి, ఎంబెరుమానార్ల అడియారుగల్కి వాజి, ఎంబెరుమానార్ల దాస దాస దాసులకు పల్లాండు అని మంగళాశాసనం చేశారు స్వామి మణవాళ మామునిగల్. ఎతిరాసన్ వాజి ఎతిరాసన్ వాజి ఎతిరాసన్ వాజి ఎన్నెన్నెత్తి, అక్కడ కూడా అలాగే మంగళాశాసనం చేశారు స్వామి మణవాళ మామునిగల్. అలాగే మన అభిమానం ఎక్కడి వరకు రావాలి అంటే ఆ కుటుంబంలో ఎవరికైనా ప్రావణ్యం ఉంటే వారి పరంపర వరకు మన దాసత్వం కలిగి ఉండాలి, మనకు అభిమానం ఉండాలి. అలాగే మన గోదాదేవి కూడా ఆ మేనమామ కూతురు వరకే కాకుండా వారి తల్లి గారి వరకు ప్రావణ్యం కలిగిన వారైనారు గోదాదేవి. కనుక మామీ, ఓ అత్త అని పిలుస్తున్నారు ఆమెను. ఆళ్వారుడయ్య భాగవత శేషత్వத்தில் ఎల్లై పోలే, నమ్మాళ్వార్లకి ఎలా అయితే భాగవత శేషత్వం ఎల్లై అంటే ఇంకా చివరి హద్దు అదే అన్నమాట, దాని కింద ఎవరు లేరు. ఆ కిందగా వెంచేసి ఉన్న వారెవరు అంటే హద్దులో మన నమ్మాళ్వార్లే. ఇవర్గళం ఇవలుడయ్య తిరుత్తాయారాన ఇవళై ఉరవాగ చొల్లి దరికిరార్గల్. అలాగే మన గోదాదేవి కూడా ఇవర్గళం ఇవలుడయ్య అంటే మేనమామ కూతురు, తిరుత్తాయారాన ఆమె తల్లిని కూడా మామీ అని పిలుస్తున్నారు ఒక దేహ సంబంధానిగా. అదే మనకు ఉజ్జీవనం అంటున్నారు తిరునారాయణపుర తాయి జనన్యాచార్యులు. అవళై యశు పీరో. ఇప్పుడు అత్తకు చెప్తున్నారు, ఓ మామీ మీ అమ్మాయిని మేల్కొల్పరా, మేము ఇన్ని మాట్లాడుతున్నా ఆమె మేల్కోనట్లేదు కనుక మీ అమ్మాయిని మీరే ఒక్కసారి లేపరా అంటున్నారు మన గోదాదేవి. నీరాగిలం అవళై ఎజుప్పికిరోల్ ఎన్గిరాల్ అవళై ఇవర్గలకు తోత్తుమో ఎన్నిల్ మాళిగయ్యిల్ తెలివాళే తోత్తుం. ఇంతకీ లోపల మేనమామ కూతురు పక్కన వాళ్ళ అమ్మగారు ఉన్నట్లు గోదాదేవికి ఎలా తెలిసింది? మేల్కొల్పమని చెప్తున్నారు అంటే ఇది మణులతో కూడిన భవంతి కాబట్టి లోపల ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో కూడా తెలుస్తోంది మన గోదాదేవికి. కనుక మామి మేల్కొల్పవా మీ అమ్మాయిని అంటున్నారు.
భావజ్ఞయాగయ్యాలే ఇజుప్పాళ్. ఈ తల్లిగారు ఎలాంటి వారు అంటే బాగా భావజ్ఞానం తెలిసిన గోపిక అన్నమాట. ఎలా, నా కూతురు పరమాత్మ యందు పూర్తి విశ్వాసం కలిగినది, పెరుమాళ విషయంలోనే దృఢ అధ్యవసాయం కలిగి ఉన్నది, పరమాత్మ రక్షిస్తాడు అన్న విశ్వాసం కలిగిన గోపిక ఈ గోపిక. యజుప్పాళ్ ఆగయ్యాలే ఉన్ మగల్ తాను ఓమయ్యో, మీ అమ్మాయికి ఏమి వినిపించట్లేదా ఏమిటి? అన్యపరయానాలో ఎవరైనా మీ అమ్మాయి ఇక్కడే ఉన్నా మీ అమ్మాయి బుద్ధి వేరే చోట ఏమైనా ఉన్నదా? వేరే చోట అంటే కన్నం దగ్గర ఏమైనా ఉన్నదా? మేము మాట్లాడే మాటలు అందుకే మీ అమ్మాయికి వినిపించట్లేదా? అన్నిచ్చేవిడో ఊమయో వినిపించట్లేదా? మీ అమ్మాయిని మేల్కొలుపు అంటున్నారు మన గోదామ్మ లోపల ఉండే గోపికను. ఊమయో, మూగదా, అన్నిచ్చేవిడో, మేం మాట్లాడే మాటలు వినిపించట్లేదా, చెవుడుదా ఏమిటి మీ అమ్మాయి అంటున్నారు మన గోదాదేవి. అన్నిచ్చేవిడో నాంగల్ సొన్న వార్త కేలాదపడి అన్యపరయానాలో మేము చెప్పే మాటలు ఆమెకు వినిపించట్లేదా? ఆనందలో, ఇంత గాఢ నిద్రలో ఉన్నదే, ఇరవెల్లాం కృష్ణనుక్కు ఆడల్ కొడుతూ ఇప్పోదో ఉరంగుగిరదు. ఓహో, ఇప్పోదో ఉరంగుకిరదు, ఇప్పుడే పడుకుని ఉంటుంది. ఆనందలో, రాత్రిరంతా కూడా పగలంతా కూడా కృష్ణయ్యతో ఉండి కృష్ణయ్యతో రాస చేసి 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 అలిసిపోయి గాఢ నిద్రలో ఉండి ఉంటుంది మీ అమ్మాయి అంటున్నారు మన గోదాదేవి. ఆడల్ అంటే నాట్యం, అంటే రాస క్రీడ. కృష్ణయ్య గోపికలు అద్భుతంగా రాస ఆడుతూ ఉంటారు. ఆ రాసలో అలసిపోయి ఏమైనా పడుకుందా ఏంటి మీ అమ్మాయి? అలాగే మన తిరుమల సేపిరాన్ కూడా నడంద కాల్గల్ నొందవో స్వామి, తిరుక్కుడందై ఆరాముదనే అలిసిపోయి పడుకున్నావా? ఇంతింతై వటుడింతై మరియు తానింతై నభో వీధిపైనంతై అని ఓంగి ఉలగలంద ఉత్తమన్. పొట్టి బ్రహ్మచారి లోకాలన్నీ కొలిచేటప్పుడు అలా సత్యలోకం వరకు మన స్వామి యొక్క తిరువడి వెళ్ళింది. త్రివిక్రముడిగా లోకాలన్నీ కొలిచి కొలిచి అలసిపోయావా? అందుకే ఆదిశేషుడి మీద పడుకుని ఉన్నావా తిరుక్కుడందైలో అంటారు ఆళ్వార్లు. అలాగే రామావతారంలో సరభంగ, సుతీక్ష్ణ, అగస్య ప్రాత, అగస్య ఇలా అడవులన్నీ నడిచి నడిచి పంచవటి నడిచి నడిచి అలసిపోయావా? అందుకని ఇక్కడ పడుకున్నావా ఆదిశేషుడి మీద? గోవర్ధనగిరి కృష్ణయ్యగా అవతరించి గోవర్ధనగిరి పర్వతాన్ని వారం రోజులు మోసినందుకు అలసిపోయి పడుకున్నావా? వరాహ పెరుమాళుగా అవతరించి భూమాదేవిని రక్షించటానికిగా హిరణ్యాక్షుని సంహరించేవు, ఆ సంహరించడంలో అలసిపోయి పడుకున్నావా అని అంటారు తిరుమల సేపిరాన్ తిరుక్కుడందే ఆరాముదాళ్వాన్ విషయంలో. అలాగే ఓ గోపిక, నీవు కూడా కన్నంతో రాస ఆడి ఆడి అలిసిపోయి ఆనందలో పడుకుని ఉన్నావా? అందుకే మా మాటలు వినిపించట్లేదా అంటున్నారు. ఆర్తనాదం కేలాదబడి కావలిత్తుకొండు ఉణరాతపడి ఉరంగు కైక్కుం ఆరేను మంత్రిత్తారులరో. మిగతా గోపికలు ఇంతగా ఆర్తనాదం చేస్తున్నా మేము ఇంతమంది వినిపిస్తోందా, కనిపిస్తోందా, వినిపించట్లేదా, చెవిటిదాని వయ్యావా, మేము ఇన్ని మాటలు మాట్లాడుతున్నాము, మామి ఓ మేనత్త నువ్వైనా మేల్కొలుపు మీ అమ్మాయిని, ఇన్ని మాటలు మాట్లాడుతున్నా నీ భవంతిని నువ్వేం చేస్తున్నా, తిరుమాళిగను కీర్తిస్తున్నా వర్ణిస్తున్నా నీకు వినిపించట్లేదు అంటే మా ఆర్తనాదం నీకు వినిపించట్లేదు. అలాగే స్వామియో గజేంద్రుడు అద్భుత కారణాయ, అఖిల కారణాయ, నిష్కారణాయ, నారాయణ, మణివన్న, నాగణయ్యాయ్ అని సిరి తిరుమలలో అనుగ్రహించినట్లుగా తిరుమంగై మన్నన్ పిలవగానే పరుగు పరుగున వెంచేశాడట. ఎంత పరుగు అంటే పరమాత్మ బయటకు వేంచెయ్యాలి అంటే సేన మొదలయ్యారు పాదరక్షలు అందించాలట. గరుడాళ్వార్లు అలంకరించుకుని రెక్కలను విప్పార్చి స్వామి ఈ సింహాసనం మీద వేంచేయి అని ప్రార్థించాలట గరుడాళ్వార్లు. అలాగే పెరియ పిరాటియారు వేంచేసి నుదుట తిలకాన్ని దిద్ది అప్సరసలందరితో కూడి దేవిమార్లందరితో కూడి మంగళాశాసనం చేయాలట పెరుమాళ్ళకి పొరపాటుగా బయటకు వేంచేయాలి అంటే. అలాగే మనకు దివ్య దేశాలలో తిరువరంగం ఇవాళ అద్భుతంగా ఆయుర్కాల మండపానికి వేంచేసేటప్పుడు మన నంబెరుమాళ్ళు విరజా ప్రాకారం అంతా కూడా దాటి వైకుంఠవాసల్ వేంచేసి వైకుంఠవాసల్ మీదుగా ఆయుర్కాల మండపానికి వేంచేస్తారు మన నంబెరుమాళ్ళు. వేంచేసేటప్పుడు ఒక్కసారి అద్దంలో తన ముఖ పద్మాన్ని తాను చూసుకుంటాడు. ఎందుకని? బయటికి వెళుతున్నా ఆశ్రితులు నా అందాన్ని చూసి ఒక్కసారైనా నాకు ఈడు పడతారా, దిద్దుబాటు అవుతారా, బయట మనుషులంతా కూడా పొరపాటుగా వెళుతూ ఉంటే అని ఒక్కసారి తన అందాన్ని తాను చూసుకుంటాడట.
బయటకు వేయించేసేటప్పుడు ఒకసారి పరాశర భట్టరికి కూడా తన ఆపాదమస్తకాన్ని సేవింపచేస్తారట. భట్టరే బాగున్నానా, అన్ని ఆభరణాలు సరిగ్గా ఉన్నాయా, ఒకసారి చూసి చెప్పండి అని భట్టర వారి యొక్క అనుమతిని తీసుకున్నాక నంబెరుమాళ్ పొరపాటుగా బయటకు వేయించేస్తారట. ఇంత ఆర్భాటాలు ఉన్నాయో పెరుమాళ్ళు పొరపాటుగా వేయించేయాలి అంటే. అలాంటిది హరి ఎంబెరుమాన్ గజేంద్ర ఆళ్వాన్ని రక్షించటానికిగా పరుగు పరుగున వేయించేశాడు. ఇవేమీ లేకుండా, అలంకారం లేకుండా, వస్త్రం జారిపోతోంది, కిరీటం జారిపోతోంది, మాలలు జారిపోతూ ఉన్నాయి, సిక జారిపోతోంది, కేశాలు జారిపోతున్నాయి, ముడి జారిపోతోంది. పరుగు పరుగున వేయించేశారు. గరుడాళ్వార్ల యొక్క వేగం కూడా సరిపోవట్లేదట. ఆ పాదాలతో భుజాల మీద తంతున్నారట, పద 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 అని. ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఆటో ఎక్కామో రంగనాథుడి ఆస్థానానికి వెళ్ళాలి అని డ్రైవర్ కి చెప్పాలి కదా, అప్పుడే కదా గమ్యానికి తీసుకువెళతాడు. ఆటో ఎక్కి పద పద అంటే ఎక్కడికి తీసుకువెళతాడు? అలాగే పెరుమాళ్ళు గరుడ వాహనం మీద వేయించేసి పద 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 అంటున్నారట. ఎక్కడికి వెళ్ళాలి అడ్రస్ చెప్పకపోతే? ఇంకా గరుడాళ్వార్ల వేగం కూడా సరిపోకపోయేసరికి పెరుమాళ్లే గరుడాళ్వార్లను తన పాదాల మధ్యలో ఉంచుకుని వేగంగా వేయించేశాట. పరాశర భట్టర్ అంటారు, స్వామి నీకు కాదయ్యా మంగళం, నీ వేగానికి మంగళము అని. అంత వేగంగా వేయించేశారట గజేంద్ర ఆళ్వాన్ని రక్షించడానికి. అంటే గజేంద్రుడు మొరబెట్టగానే ఎంత వేగంగా వచ్చి రక్షించాడో, ఆర్తనాదం విని కదా గజేంద్ర ఆళ్వాన్ని రక్షించడానికి వచ్చింది. కానీ మేము ఇంతమంది మాట్లాడుతున్నా ఆ మాటలు పట్టనట్లే లోపల పడుకుని ఉన్నావే అంటున్నారు మన గోదా గోష్ఠి. ఆరేనం ఎవరైనా మంత్రితారులరో, ఎవరైనా మంత్రంతో పొడినేమన్నా జల్లారా, మంత్రం ఏమన్నా పెట్టారా ఏంటి? నిన్ను లేవనివ్వకుండా నిన్నెవరైనా ఆపేస్తున్నారా మంత్రం చెప్పి? మంత్రం ఇవాళ కుప్రసిద్ధ మీరే. మంత్రము అంటే బయట పెడుతూ ఉంటారు కదా మంత్రాలు, అలాంటి మంత్రాలు కాదు. ఈమెకు మంత్రం ఏమిటి అంటే అష్టాక్షరి మంత్రం, ద్వయ మంత్రం, చరమ శ్లోకం, రహస్యత్రయం అనే మంత్రం. అష్టాక్షరి మంత్రంలో మధ్యమ పదం మత్తిమమాం పదం పోల్. మధ్యమ పదం ఏమిటి అష్టాక్షరి మంత్రంలో అంటే నమః పదం. నేను స్వామికి చెందిన దాన్ని, పరమాత్మే రక్షకుడు, ఇతరులు ఎవరు రక్షకులు కాదు, నాకు నేను కూడా రక్షకుణ్ణి కాదు, పరమాత్మే రక్షకుడు. ఈ జీవాత్మ పరమాత్మ సొత్తు, పరమాత్మ శేషి, నేను దాసభూతుణ్ణి, పారతంత్ర్యం కలిగిన దాన్ని. సొత్తుని ఎవరు రక్షిస్తారు? సొత్తు తనకు తాను రక్షించుకోగలదా? లేదు. ఎవరు రక్షిస్తారు ఆ సొత్తుని? ఆ సొత్తు యజమాని రక్షిస్తాడు. ఉదాహరణ, మన మొబైల్ ఎక్కడికి వెళ్ళినా మనం తీసుకెళ్తూ ఉన్నాం. మొబైల్ తనకు తాను రక్షించుకోగలదా? లేనే లేదు. ఆ మొబైల్ యజమాని మొబైల్ ని రక్షించాలి. అలాగే సొత్తు మనం పరమాత్మకి, మనకు మనం రక్షించుకోగలమా? లేనే లేదు. మరి ఈ సొత్తు యజమాని ఎవరు? నారాయణుడు. కనుక పరమాత్మ తన సొత్తుని తాను రక్షించుకుంటాడు అని హాయిగా పడుకున్న గోపికను మేల్కొలుపుతున్నారు మన గోదా గోష్ఠి. ఉన్మగం మాయిరం మందిరాంకులో ఎవరైనా నీ మీద అమ్మాన్ పొడి ఏమైనా జల్లారా ఏమిటి? బయటకు రాకుండా. అమ్మాన్ పొడి అంటే స్వామి సౌందర్యం. నాచియార్ తిరుముజిలో ఉన్ముగం మాయ మందిరం దాన్కోలో మంత్ర పొడి, మాయ మంత్రం అంటే ఏమిటి? వేరేవేమీ కాదు, స్వామి గుణాలు, స్వామి ఆపాద మస్తకం. కన్నన్ యొక్క అందంలో పడిపోయి కన్నన్ యొక్క కళ్యాణ గుణాలను అనుభవిస్తూ మేము మాట్లాడే మాటలేమి నీకు వినిపించట్లేదే? ఎన్ను మాయ పొడి తూవినారుందో, ఎవరైనా ఆ పొడిని ఏమన్నా జల్లారా ఏమిటి అంటున్నారు మన గోదమ్మ. అలాగే మాయన్ అత్త అంటున్నారు. ఇప్పటి వరకు ఇంత మాట్లాడిన కూతురు లేవలేదు, కూతురికి ఇష్టమైన నామాలు చెప్పండి అనగానే గోదాదేవి ఆమెకి ఇష్టమైన నామాలని చెప్తున్నారు. మాయన్ పెంగులకు కాణాచిరయ్యాయ్ కిడకుమవన్. కాణాచిరయ్యాయ్ అంటే భవ్యుడు, ఆశ్రితులకు భవ్యుడు, స్త్రీలకు గోపికలకు భవ్యుడు, పారతంత్ర్యం కలిగిన వాడికి భవ్యుడు, సులభుడు. కనుక కాణాచిరయ్యాయ్ కిడకుమవన్. మాధవన్ అదుకు గురుకులవాసం పన్నిన ఇడం. మాధవన్ అంటే గురుకుల వాసం చేసేట మన స్వామి. ఒరే ఒక పాఠశాల పేరేమిటి? దయా పాఠశాల. ఆ దయా పాఠశాలలో ఒకే ఒక విద్యార్థి, ఒకే ఒక ఉపాధ్యాయురాలు. విద్యార్థి ఎవరు? శ్రీమన్నారాయణుడు, శ్రీయపతి, పరాత్పరుడు, లోకనాథుడు, జగత్స్రష్ట, శిష్యుడు. మరి ఉపాధ్యాయురాలు ఎవరు? మన తాయార్లు, పెరియ పిరాట్టియార్. ఆమె ఉపాధ్యాయురాలట
శిష్యుడెవరు అంటే శ్రీమన్నారాయణుడట. పాఠశాల పేరు దయా పాఠశాల. మరి మన అమ్మ స్వామికి ఏం నేర్పిస్తూ ఉంటుందట? ఎలా దయ కలిగి ఉండాలి, దయతో ఎలా రక్షించాలి, దయతో ఎలా అనుగ్రహించాలి, ఎవరెవరిని అనుగ్రహించాలి, తారతమ్యాలు చూడకూడదు, రక్షించేటప్పుడు అందరినీ రక్షించాలి. మన సీతమ్మ ఎలా అయితే రాక్షసులను రక్షించింది, కాకాసురుని రక్షించింది, రావణాసుకు ఉపదేశం చేసింది, ఇలా మన సీతమ్మ ఎలా అయితే వీరు మంచివారు చెడ్డవారు అని తారతమ్యం లేకుండా సీతమ్మ అందరినీ ఎలా అయితే రక్షించిందో ఆ రక్షకత్వం గురించి, ఆ దయ, జాలి, కరుణ గురించి తాయార్లు పెరుమాళకి నేర్పిస్తోందట. కనుక స్వామి నువ్వు కూడా దయ కలిగి ఉండాలి. నీ 2 నేత్రాలు, ఒక నేత్రం సూర్యన్, ఒక నేత్రం చంద్రన్, అలా ఉండకూడదు. తీక్షణంగా రాక్షసుల విషయంలో, ప్రేమగా భక్తుల విషయంలో కాదు, అసురుల విషయంలో కూడా ప్రేమగా ఉండాలి అని ఆ కరుణ వైభవాన్ని నేర్పిస్తుందట తాయార్లు పెరుమాళకి. మాధవన్ అని వైగుందన్ பெண்களோடொக்க ஆண்களை அடிமை கொள்ளும் அவன் அப்பெருமையுடையவனாய் ஸ்ரீ அப்பதியாயிருக்கிறவன் கிடீர் பெண்களுக்குள் ఎరుకిరనాన్ భవ్యుడేనా సులభుడేనా ఆయనెవరు? పరన్, పరాత్పరన్, వైగుందన్ అని చెప్తున్నారు మన గోదాదేవి. కనుక శ్రీ అప్పతియాயிருக்கிறవన్ కిడీర్, లక్ష్మీ భర్త ఎవరు అంటే వైకుంఠనాథుడు. వైకుంఠనాథుడు ఎలా అయినాడు? లక్ష్మికి భర్త అవ్వడం చేత పరాత్పరుడైనాడు. సులభుడు, మామాయన్, ఆశ్చర్య చేస్థితులు కలిగిన వాడు. సౌలభ్యుడు ఎలా అయినాడు? లక్ష్మీ భర్త అవ్వడము చేతే సులభుడైనాడు. వైకుంఠనాథుడు లక్ష్మీ భర్త అవ్వడం చేతనే ఆయన వైకుంఠనాథుడు అయినాడు అన్నమాట. కనుక ఇలా శ్రీ అప్పతియాயிருக்கிறவர் కిడీర్ பெண்களுக்கு எளியனாயிருக்கிறான் என்னென்னு நாமம் பலவும் நவின்னு மேன்மைக்கும் நீர்மைக்கும் ஏகாந்தமான తిరునామంగళై అనేకం సొన్నోమెన్గిరార్గల్. ఇలా 3 నామాలు మాత్రమే కాదు, మామాయన్ అన్న నామం ఒక 1000 నామాలట. మామాయన్ అనేది సహస్రనామాలు, మాధవన్ లక్ష్మీ భర్త అని సహస్రనామాలు, వైగుందన్ అని సహస్రనామాలు, పరత్వానికి 1000 నామాలు, తాయార్లకు భర్త అని 1000 నామాలు, తాయార్లకు సంబంధించిన తిరునామాలతో 1000 నామాలు, మామాయన్ ఆశ్చర్య చేష్టతలు కలిగిన వాడు, సులభుడు అని ఒక 1000 నామాలు. ఇలా అనేక నామాలను చెప్పారట గోదాదేవి ఈ ఒక్క పాసురంలోనే. మరి ఇన్ని 1000 నామాలు, వేల నామాలైతే అంత గొప్ప వైభవం గోదాదేవికి ఉంది. చెప్పగలరు గోదాదేవి. వ్యాఖ్యానం అనుగ్రహించడానికిగా తిరునారాయణపురతో వేంచేసి ఉన్నారు. కానీ వ్రతం చేయడానికి మన వల్లే కాదు. అన్ని 1000 నామాలైతే మనం ధనుర్మాస వ్రతం చేయగలమా, ఆచరించగలమా? సంవత్సరం పాటు ధనుర్మాస వ్రతము అంటే చేయలేమట. అందుకే ఒక 1 నెల రోజుల పాటు వ్రతాన్ని ఆచరించండి అని 30 పాసురాలను మనకు తగ్గట్టుగా అనుగ్రహించారు మన సూడి కొడుత నాచియార్. ఎన్నెన్నో నామం పలముం నవిన్నో మేన్మైக்கும் నీర్మైக்கும் ఏకాంతమాన తిరునామంగళై అనేకం సొన్నోమెన్గిరార్గల్. అనేక నామాలను అనుగ్రహించిన నామం పలవం నవిన్ను మా మీరవళై యజుప్పీరో ఎన్ను క్రియయాగవుమాం. కనుక ఆ మేనత్తను అడగగా, నామ సంకీర్తన చేయగా ఆమె మేల్కున్నారు. లోపల గోపిక బయటకు వేంచేసి గోష్ఠిలో చేరి ఇంకొక ఇవాటి గోపికను మేల్కొల్పటానికిగా వేంచేయపోతున్నారు మన గోదా గోష్ఠి. 9వ పాసురం. తూమని మాడత్తు సుత్తుం విளக்கெரிய தூபம் கமசத்து இளனை மேல் கண்வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ் திறவாய் மாமீரவளை எஜுப்பீரோ உன்மகள் தானோ மயோ அன்னிச்செவிடோ அனந்தலோ ஏமப்பெரும் துயில் மந்திரப்பட்டாளோ மாமாயன் మాధవన్ వైగుందన్ ఎన్నెన్నో నామం పలవం నవిన్రేలో రెంబావాయ్. 9వ పాసురంలో నామం వైగుందన్, వైకుంఠనాథన్. వైకుంఠనాథుడు ఎక్కడ వేంచేసి ఉన్నాడు అంటే శ్రీ వైకుంఠంలో వేంచేసి ఉన్నాడు అని నామము, దివ్యదేశం. అలాగే ఆళ్వార్లు ఎవరు అంటే ఓమయ్యో అన్నిచ్చెవిడో, వినిపించట్లేదా అనడము చేత మన 4వ ఆళ్వార్లు తిరుమజిసై పిరాన్ అని మన పెద్దల నిర్వాహం. వినిపించట్లేదా, మేము ఇన్ని మాట్లాడుతున్నా మూగవారి వలె ఉన్నారే, ఊమయ్యో అన్నిచ్చెవిడో, చెవులు వినిపించట్లేదా, మూగ లేకపోతే నోటి నుంచి మాట్లాడట్లేదు అనడం చేత ఓమయ్యో అన్నిచ్చెవిడో అనడం చేత తిరుమజిసై పిరాన్ అని మన పెద్దలు అనుగ్రహించారు. ఇవాల్టి పాసురం, నేటి పాసురం. நோட்டுச்சு வர்க்கம் புகுகின்ன அம்மனாய் மாத்தமும் தாராரோ வாசல் திரவாதார் நாத்தத்துஜாய் முடிநாராயணன் நம்மால் போத்த பறை தரும் புண்ணியனால் பண்டொரு நாள் கூத்தத்தின் வாய் வீசந்த கும்பகரணனும் தோத்தும் வனச்சே
பெருந்துயில் தான் தந்தானோ ஆத்த அனந்தலுடையாய் అరుంగలమే తేత్తమాయి వందు తిరవేలోరెంబావాయ్. అలాగే ఇంకొక వైభవం మామాయన్, మాధవన్, వైగుందన్, ఇలా అనేక తిరునామాలు. నామమే మనకు ఉజ్జీవనం, రక్షకం. అలాగే ఉదాహరణ తిరునిడుందాంటకంలో తిరుమంగయ్య ఆళ్వార్లు కూడా పరకాల నాయకి, పెరుమాళ విశ్లేష, పెరుమాళను విడిచిపెట్టి ఉండలేక బాధపడుతూ ఉన్నారు తిరుమంగయ్య ఆళ్వార్ పరకాల నాయకి. కిలి పరకాల నాయకి ఒక చిలకను పెంచుకున్నారట. ఆ చిలకకు నామ సంకీర్తన నేర్పించారట. ముళై కదిరై కురుంగుడియుల్ ముగిలై మూవా మూవులగం కడందు అప్పాల్ ముదలాయ్ నిన్న அளப்பரிய ஆரமுதை அரங்கமேய அந்தணனை அந்தணர்த்தம் சிந்தையானை விளக்கொளியை மரதகத்தை திருத்தன்காவில் வெக்காவில் திருமாலை பாடக் கேட்டு வளர்த்ததனால் பயன் பெற்றேன் வருக ఎన్ను మడక్కిలియై కైకూపి వణంగినాలే. పరకాల నాయకి కిలికి నామ సంకీర్తన నేర్పించారు. ఇప్పుడు పరకాల నాయకి స్పృహ కోల్పోయే స్థితిలో ఉన్నారు, పెరుమాళ్లను విడిచిపెట్టి ఉండలేక. అప్పుడు కిలి చెప్తోందట పరకాల నాయకికి తిరిగి స్పృహ రావటానికిగా కురుంగుడి యుల్ముగిలై, తిరుకురుంగుడిలో వేంచేసి ఉండే మేఘమా అన్నది చిలక. కొంచెం నేత్రాలు విప్పుతూ ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారట పరకాల నాయకి. మూవలగం కడందు అప్పాల్ ముదలాయి నిన్న, కారణభూతుడా అన్నదట ఆ కిలి చిలక. కొంచెం కళ్ళు బాగా విప్పార్చారట పరకాల నాయకి. அளப்பரிய ఆరముదై అరంగమేయ అందణనై, తిరువరంగ రంగనాథా అన్నదట చిలక. కొంచెం తిరుమేని అంతా పులకించిందట పరకాల నాయకికి. అందనర్దం సిందయానై విளக்கொளியை మరగతై తిరుట్టన్కావిల్, మరకతమణి ఓ దీపమా తిరుత్తన్కావిల్లో వేంచేసి ఉండే ఓ పెరుమాళే అనగానే తిరుమేని అంతా పులకించి కొంచెం లేచి కూర్చున్నారట పరకాల నాయకి. వెక్కావిల్ తిరువెహక్క తిరుమాల ఓ శ్రీయప్పతే అనగానే పూర్తిగా సత్తు వచ్చేసిందట పరకాల నాయకికి. ఇలా ప్రాణాన్ని నిలిపిన ఓ చిలక వరుగా ఇట్రా నా దగ్గరకు అని పిలిచి మడక్కిలియై, ఇంత బాగా పెంచారు, పాలబువ్వ పెట్టి నామ సంకీర్తన నేర్పించిన ఓ చిలక నా ప్రాణాన్ని నిలిపినందుకు మడక్కిలియై కైకూప్పి వణంగినాలే, చేతులు జోడించి దాసోహం చేశారట చిలకకు మన పరకాల నాయకి నామ సంకీర్తన చేసినందుకు. అలా మన గోదాదేవి కూడా అద్భుతంగా మామాయన్, మాధవన్, వైగుందన్ అని ఒక్కొక్క నామం 1000 నామాలను అనుగ్రహించారు 9వ పాసురంలో. 10వ పాసురం பத்தாம்பாட்டு 10వ பாசுரம். கிருஷ்ணனுக்கு அசலகமா இடைச்சுவர் தள்ளி போகட்டு ஒரு போகியாக అనుభవిக்கிறாள் ஒருத்தியை ఎచుపుక్కిరాர்கள். ఈ 10వ పాసురంలో ఈ గోపిక ఎక్కడ ఉంటుంది, ఈమె తిరుమాళిగ ఎక్కడ అంటే కృష్ణయ్య తిరుమాళిగ పక్క ఇల్లే అట ఇవాల్టి గోపిక తిరుమాళిగ. మరి మన గోదాదేవి నాయగనాయి పాసురంలో అంటే 16వ పాసురంలో కదా నందగోపుడు తిరుమాళికకు వచ్చారు, అయితే పక్కనే కృష్ణయ్యను మేల్కొల్పొచ్చును కదా అంటే కాదు, 5 లక్షల మంది గోపికలతో కూడియే కృష్ణయ్య దగ్గరకు రావాలి, నందగోపుడు తిరుమాళికకు రావాలి. అందుకని కృష్ణయ్య తిరుమాళిగ పక్కన ఉన్న కృష్ణయ్యను మేల్కొల్పకుండా కృష్ణ తిరుమాళిగ పక్క తిరుమాళిగ కలిగిన ఈ గోపికను మేల్కొల్పుతున్నారు. ఇడైచువర్ తల్లి పొగట్టు, ఈ కృష్ణయ్య గోపిక కలవాలి అంటే మధ్యలో గోడ ఒకటే అడ్డట, ఆ గోడ అడ్డు తీసేస్తే నిరంతరం 24 గంటలు ఈ గోపిక దగ్గరే ఉండొచ్చునట మన కృష్ణయ్య. అంత అద్భుతమైన గోపికను మేల్కొలుపుతున్నారు మన గోదాదేవి. నోత్తు సిద్ధ సాధనై, మనకి 2 ఉపాయాలు, సిద్ధోపాయం, సాధ్యోపాయం. సిద్ధోపాయము అంటే పరమాత్మను ఆశ్రయించడమే. సాధ్యోపాయము అంటే కర్మ, జ్ఞాన, భక్తుల ద్వారా పెరుమాళ్ళని ఆశ్రయించడం. సిద్ధోపాయము అంటే నేరుగా పెరుమాళ్ళని ఆశ్రయించడం, శరణాగతి చేయడం. సిద్ధ సాధనై కనుక ఈ గోపిక ఎలాంటిది అంటే నేరుగా సిద్ధోపాయం పెరుమాళ్ళనే ఆశ్రయించింది. ఇవనుడయ్యవం తన్నుడయ్యవం స్వరూపంగళై ఉణరందాల్ యత్నం పన్న ప్రాప్తి ఇల్లై. కనుక సొత్తు గురించి ఎవరు ఆలోచించుకోవాలి, యజమాని ఆలోచించుకోవాలి. సొత్తుని ఎవరు రక్షించుకోవాలి, యజమానే రక్షించుకోవాలి. సొత్తుని ఎవరు తీసుకువెళ్ళిపోకుండా జాగ్రత్తగా ఎవరు చూసుకోవాలి, యజమానే చూసుకోవాలి అని నిర్భయంగా ఉన్న గోపిక ఇవాల్టి గోపిక. ఈ సొత్తు స్వామిది,
స్వామి చూసుకుంటాడు. ఆయన శేషి, నేను దాసురాల్ని. ఆయన రక్షకన్, నేను రక్షించబడేవాడిని. ఆయన సక్తన్, ఆయన నుంచి నేను రక్షింపబడేదాన్ని అని అద్భుతంగా ఈ గోపిక వైభవాన్ని అనుగ్రహిస్తున్నారు. అలాంటి గొప్ప సిద్ధోపాయం ఎందే నిష్ట కలిగిన గోపికను మేల్కొల్పుతున్నారు మన గోదాదేవి. మొదటి పాసురంలో నారాయణనే నమకే పరై తరువాన్ మొదటి పాసురంలోనే అనుగ్రహించారు. మనం ఎవరిని ఆశ్రయించాలి? శనివారం దేవతన, శుక్రవారం దేవతన, సీజన్ దేవతలు అంటారు మన స్వామివారు. 33 అమరర్కు మున్సెన్ను కప్పం తవిర్కుం కరియేతు ఇలజాయ్. ఆ 33 కోట్ల మంది దేవతల యొక్క కప్పం భయాన్ని పోగొట్టే నారాయణుణ్ణే ఆశ్రయించాలి అని తిరుమల సైపిరాన్ కూడా నాన్ముగన్ తిరువందాదిలో మొదటి పాసురంలోనే అనుగ్రహించారు. మనం ఎవరిని ఆశ్రయించాలి అంటే నాన్ముగనై నారాయణన్ పడైతాన్, ఆ బ్రహ్మగారి యొక్క తండ్రి అయిన శ్రీమన్నారాయణుణ్ణే మనం ఆశ్రయించాలి అని. సర్వాంతర్యామిగా ఉన్న నారాయణుణ్ణే ఆశ్రయించాలి. గజేంద్రుడికి కష్టం వస్తే ఎవరు రక్షించారో ఆయన్ని ఆశ్రయించాలి. చిన్న పిల్లాడైన ప్రహ్లాదుడికి కష్టం వస్తే ఎవరు రక్షించారో ఆయన్ని ఆశ్రయించాలి. ఉడత కైంకర్యాన్ని కూడా స్వీకరించిన రామచంద్రుడిని ఆశ్రయించాలి. మన తొండరడిపుడిగల్ అద్భుతంగా తిరుమల దివ్య ప్రబంధంలో అనుగ్రహించారు. శిలైనాల్ ఇలంగై సెత్త దేవనే దేవనావాన్, ధనస్సును ధరించిన రామచంద్రుడే రక్షకుడు, రామచంద్రుడిని ఆశ్రయించండి అన్నారు. రామచంద్రుడు అంటే క్షత్రియ వర్ణంలో అవతరించాడు, రాజుగా ఉన్నాడు, ఆయనకు దగ్గరగా వెళ్ళడం కొంచెం కష్టము అన్నామట. పోని కత్తినమ్మేయత్త ఎందై కజిలినై, ఆ గోవుల్ని కాచిన కృష్ణయ్య తిరువడిగలను ఆశ్రయించండి అన్నారట. మరి కృష్ణయ్య గోవుల్ని మేపేవాడు, నవనీతాన్ని ఆరగించేవాడు, అబద్ధాలు మాట్లాడేవాడు, కొంచెం ఆయన ఆశ్రయించాలంటే ఏంటోలా ఉంది అన్నామట. చివరిగా ఆ రామచంద్రుడే, ఆ కృష్ణయ్యే తిరువరంగంలో రంగనాథుడిగా వేంచేసి ఉన్నారు, రంగనాథుడిని ఆశ్రయించండి అని ఉపదేశం చేస్తున్నారు తొందరడిప్పుడిగల్. ఆ రంగనాథుడే ఎవరు? నారాయణుడు. నారాయణనే నమక్కే పరై తరువాన్ అని మొదటి పాసురంలోనే అనుగ్రహించారు సూడి కొడుతనాచారు. ఎన్గిరప్పడియే అవన్ తలయిలే భారత్తై పొగట్టోమాగిల్ నమక్కు నీరిలే పుక్కు ముజుగ వేణుము. పరమాత్మను ఆశ్రయిస్తే, పూర్తి భారం కనుక పరమాత్మ మీద వేస్తే, ఇక మనం నీరులో ఉండి తపస్సు చేయవలసిన అవసరం లేదు, అగ్నిలో ఉండి తపస్సు చేయవలసిన అవసరం లేదు, కాయలు ఆకులు తినవలసిన అవసరం లేదు, ఉపవాసాలు ఉండవలసిన అవసరం అస్సలు లేదు. పెరుమాళ యొక్క గుణాలను అనుభవిస్తూ పెరుమాళ మీద పూర్తి భారం వేస్తే, ఆ భారమే వేయడం చాలా కష్టం. ఆ పెరుమాళ విషయంలో దృఢ అధ్యవసాయం కలిగి ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా కొంచెం కూడా ఇతర దేవతల దగ్గరకు వెళ్లకుండా, పెరుమాళ విషయంలో అపచార పడకుండా ఉండాలి. పూర్తి భారం వెయ్యాలి. ఉదాహరణ, వర్షం పడుతోంది, బాగా గొడుగు వేసుకుందాం. ఆ వర్షం మన మీద పడుతుందా? పడనే పడదు, గొడుగు అడ్డుగా ఉంది. అలాగే మన అహంకార, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలన్నింటినీ పోగొట్టుకోవాలి. పూర్తి భారం, ఆయనే రక్షకుడని విశ్వాసం ఉంచాలి. కొంచెం రక్షిస్తాడో రక్షించడో అనుకోనే కూడదు. పూర్తి భారం వేయాలి స్వామి మీద. భారத்தை పొగట్టోమాగిల్ నమకు నీరిలేపు, ఇంకా నీటిలో ఉండి తపస్సు చేయవలసిన అవసరం లేనే లేదు. హాయిగా ఉండొచ్చును పెరుమాళను ఆశ్రయిస్తే. ఉపయత్తు కన్నో ఉపాయం సిద్ధోపాయ నిష్టర్కు విళంబహేతుల్లామయ్యాలే ప్రాప్యத்தில் త్వరై ఇల్లాదార్ చేతర అన్నిరిక్కిరార్గల్. పరమాత్మ మీద పూర్తి భారం వేయాలి. సరే, స్వామి మీద పూర్తి భారం వేశాం కదా, ఏమి చేయవలసిన అవసరం లేదులే, మన ప్రయత్నం ఏం లేదు కదా అనుకోకూడదు. పెరుమాళ మీద పూర్తి భారం వేయాలి. శరణాగతి చేసిన వాళ్ళు ఏమీ చెయ్యక్కర్లేదు, వాళ్ళకి ఏమీ అక్కర్లేదు అనుకుంటూ ఉంటాం. కానీ ఏమి కాదు, అన్ని కైంకర్యాలు చేయాలి. ప్రదక్షిణ చేయాలి, పుష్పాలు కట్టాలి, తిరువారాధన చెయ్యాలి, దివ్య దేశాలకు వెళ్ళాలి, అన్ని కైంకర్యాలు చెయ్యాలి. కర్మయోగాన్ని ఆచరించాలి, జ్ఞానయోగాన్ని ఆచరించాలి, భక్తి యోగాన్ని ఆచరించాలి. కానీ ఎలా ఆచరించాలవి? నా కోసం, నా ఆనందం కోసం, ఒక ఫలాన్ని ఆశించి అవేమి చెయ్యకూడదు. పెరుమాళకి కైంకర్యంగా చెయ్యాలి. కనుక పూర్తి భారము వెయ్యాలి, అన్ని కైంకర్యాలు చెయ్యాలి. త్వర ఉండాలి పెరుమాళ విషయంలో. వైకుంఠానికి వెళ్ళాలి, దివ్య దేశానికి వెళ్ళాలి, ఆ త్వర ఉండాలి. పెరుమాళని ఎప్పుడు అనుభవిస్తానో, ఎప్పుడు సేవిస్తానో ఆ త్వర ఉండాలి. అలాగే నంబెరుమాళ్ ఇవాల్టి రోజున శ్రీరంగం ఆస్థానంలో తిరువరంగంలో జీవుడు వైకుంఠానికి ఎలా వెళతాడో రంగనాథుడే, నంబెరుమాళ్లే మనకు ఒక నాటకంగా చూపిస్తాడు. మూలస్థానము నుంచి అందంగా వెంచేస్తాడు మన నంబెరుమాళ్. మూలస్థానం నుంచి అలా విరజా మండపానికి వెంచేస్తాడు.
విరజామండపం నుంచి ప్రాకారాలన్నీ దాటుకుంటూ వైకుంఠవాసలకి వేంచేస్తాడు. వైకుంఠవాసల్ నుంచి బయటకు వేంచేసి ఆయుర్కాల మండపానికి వేంచేస్తాడు. అలాగే జీవుడు కూడా ఈ లోపల నుంచి, శరీరము లోపలి నుంచి పెరుమాళ్ళ యొక్క అనుగ్రహంతో సూక్ష్మ ఇంద్రియాలలో చేరి జీవుడు సూక్ష్మ ఇంద్రియాల నుంచి మనసులోకి చేరి, ఆ మనస్సు సూక్ష్మ ఇంద్రియాలతో పాటు ఆత్మలోకి చేరగా, ఆత్మ సుషుమ్నా నాడి ద్వారా బయటకు రాగా భూలోక, భువర్లోక, సువర్లోక, తపోలోక, జనలోక, సత్యలోకాలన్నీ దాటుకుంటూ అందరూ కూడా స్వాగతం పలుకుతూ, అందరూ కూడా పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతూ, కీర్తిస్తూ, మేళతాళాలతో, ఛత్ర చామరాలతో ఈ ముక్త జీవుణ్ణి స్వాగతం పలుకుతూ మళ్ళీ పంపిస్తూ ఇంకో లోకానికి ఇలా చక్కగా పాద పూజలు చేస్తూ కీర్తిస్తూ, భూలోకంలో పుట్టి కూడా ఆచారాన్ని ఆశ్రయించి సమాశయనమయ్యి రహస్య గ్రంథాలన్నీ విని అది చదవడమే కాకుండా వినడమే కాకుండా ఆచరిస్తున్నారే, ఇప్పుడు వైకుంఠానికి వెళుతున్నారే, కొంచెం మా గురించి పెరుమాళకి చెప్పరా, మా గురించి పెరుమాళకి విజ్ఞాపన చేయరా అని వీళ్ళకు చెబుతూ, వీళ్ళని కీర్తిస్తూ పొగుడుతూ లోకాలన్నీ దాటుకుంటూ ముక్త పురుషుడు విరజలో నీరాడి అక్కడ అన్ని కూడా సూక్ష్మ ఇంద్రియాలన్నిటినీ కూడా అక్కడ విడిచిపెట్టి అమానవ కరస్పర్శ లభించగానే లోకాలన్నీ దాటుకుంటూ అలాగే అనేక ప్రాకారాలు, మండపాలు, ఉద్యానవనాలు, సరస్సులు, తోటలు అన్ని దాటుకుంటూ తిరుమామణి మండపానికి వేంచేస్తాడు ముక్త పురుషుడు. ఆయుర్కాల మండపంలో నంబెరుమాళ్ళు వేంచేసినట్లుగా తిరుమామణి మండపంలో ఈ జీవుడు వైకుంఠనాథుడి ఒడిలో కూర్చుంటాడు. ఇలా త్వర ఉండాలి. ఎప్పుడు వైకుంఠానికి వెళతామా, ఎంత పెరుమాళ మీద విశ్వాసం ఉంచినా, దృఢ అధ్యవసాయం కలిగి ఉన్నా, పూర్తి భారం పెరుమాళ మీద వేసినా ఆ త్వర కలిగి ఉండాలి. ప్రాప్యத்தில் త్వర ఇల్లాదార్, ఆ ప్రాప్యం విషయంలో త్వర లేకపోతే మనం చేతనుడుగా ఉండి కూడా దండగే అంటే అవస్తుప్రాయం అనమాట, అచేతనంగా ఉంటామన్నమాట. ఆ త్వర లేకపోతే అచేతనమైన వస్తువుతో సమానము. అమ్మనాయ్, ఓ స్వామిని, మా అందరికీ కూడా నీవు స్వామిని, ఓ అమ్మనాయ్ అని పిలుస్తున్నారు మన గోదా గోష్ఠి ఇవాల్టి గోపికను. రక్షక భావం మారి నిర్కవోపార్ కిరదు అజగిదాక నిర్వాహక కీర్తిస్తున్నారు, నిందిస్తున్నారు ఈ గోపికని. అమ్మనాయ్ అంటే స్వామిని. స్వామిని యొక్క వైభవం ఏమిటి? అందరినీ చూసుకోవాలి, గోష్ఠిలో అందరూ వచ్చారా చూసుకోవాలి. ఏ ఒక్కరు కన్నం దగ్గరకు వెళ్ళేటప్పుడు ఏ ఒక్కరు రాకపోతే మళ్ళీ వారి దగ్గరకు వెళ్ళి వాళ్ళని పిలిపించుకు రావాలి. ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే కాలక్షేపం జరుగుతున్నప్పుడు మీరు మాట్లాడుకోకండి, వినండి అని చెప్పాలి. నాయకి స్థానంలో ఉన్నారు కాబట్టి అమ్మ నాయ్ రక్షక భావం, మీరు రక్షించేవారు, మీతో మేము రక్షించబడే వాళ్ళం. అయితే తారుమారయ్యింది, మీరే మా దగ్గరకు వచ్చి మేల్కొలపాలి, కానీ మేమే నీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని మేల్కొలుపుతున్నాము. భలే ఉందే, భలే అమ్మనాయ్ మీరు, భలే స్వామిని మీరు అంటున్నారు మన గోదాదేవి. సువర్గం పుగుగిన్న సుఖ అనుభవిక్కై కృష్ణానుభవం. ఇక్కడ సుఖము స్వర్గము అంటే ఏమిటి అంటే కృష్ణ కళ్యాణ గుణాలు అనుభవించడమే స్వర్గం, కృష్ణానుభవమే స్వర్గం. నోత్తు చువర్గం పుగుగిన్న అమ్మనాయ్, భూలోకంలోనే ఉండి స్వర్గానుభవాన్ని అనుభవించే ఓ అమ్మనాయ్, ఓ స్వామిని అంటున్నారు. లోకంలో వ్రతం ఆచరించాలి, వ్రతం ఆచరించిన తర్వాతే ఫలం మనకు లభిస్తుంది. కానీ ఈ గోపికో వ్రతం ఆచరించకుండానే ఫలాన్ని అనుభవించటానికే భూలోకంలో అవతరించిన గోపికట ఈ గోపిక. యస్వయా సహస స్వర్గ నిర్వాహకయ్యా ఇరుపార్క్ కన్నురంగ విరగుండో యస్వయా సహస స్వర్గ. సీతాపిరాటి రామచంద్రుడితో అంటున్నారు, వనవాసానికి వెళ్ళేటప్పుడు సీతే నువ్వు అయోధ్యలోనే ఉండు, మామగారిని మామగారిగా చూడొద్దు, తండ్రి గారిగా చూసుకో, ముగ్గురు అత్తగారులను అత్తగారులుగా చూడొద్దు, నీ సొంత తల్లిగా భావించు. అలాగే భరతాళ్వాన్ని మరిదిగా భావించొద్దు, తమ్ముడిగా భావించు. శత్రుఘ్నాళ్వాన్ని మరిదిగా భావించొద్దు, నీకు కన్న బిడ్డగా భావించు అని అన్ని చెప్తున్నాడు రామచంద్రుడు. అడవికి నువ్వు రాలేవు, అక్కడ హంసతూలిక తల్పాలు మొదలైనవి ఏమీ ఉండవు, కింద పడుకోవాలి, నేల మీద పడుకోవాలి, ఆకులు కాయలు అలములు ఇవి తింటూ ఉండాలి, కనుక సుకుమారివి నీవు అడవికి రావద్దు అన్నట్ట రామచంద్రుడు సీతాపిరాటితో. పిరాటి సీతమ్మ అంది కదా, రామా నేను పుట్టగానే మా నాన్నగారు జ్యోతిష్యుని అడిగారు, మా అమ్మాయి జాతకం ఎలా ఉందో చెప్పండి అని.
అన్ని బాగున్నాయి, రూపవతి అవుతుంది, గుణవతి అవుతుంది, చాలా భోగ్యము, అనేక వైభవాలు కలిగినది, నారీనా ఉత్తమావధు, నారీలలో ఉత్తమమైన అమ్మాయి మీ అమ్మాయే. కానీ అన్నారట జ్యోతిష్యకారులు. కానీ అంటే ఏదో ఉంది అని అర్థం. మీ అమ్మాయిని ఎవరైతే చేసుకుంటారో వారి వల్ల మీ అమ్మాయి వనవాసానికి వెళ్ళవలసి వస్తుంది అని అప్పుడే చెప్పారు జ్యోతిష్యకారులు. కనుక నీకు తెలుసు ఇప్పుడు రామ వనవాసానికి వెళ్ళాలి అని, నాకు అప్పుడే తెలుసును. కనుక అప్పుడే నేను సర్ది ఉంచుకున్నా, వనవాసానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, ఏమేమి తీసుకువెళ్ళాలి అన్ని నాకు తెలుసును. కనుక నేను ముందు వెళతా, నువ్వు నా వెనకాల రా అన్నదట సీతమ్మ రామచంద్రుడితో. అలాగే చెబుతూ యస్వయా సహజ స్వర్గ, రామ అసలు నీకు స్వర్గం అంటే ఏమిటో నరకం అంటే ఏమిటో తెలుసునా అన్నదట సీతమ్మ. ఓ ఎందుకు తెలీదు, సృష్టికర్త రామచంద్రుడే కదా, పరాత్పరుడే కదా. స్వర్గము అంటే భూలోక, భూవర్లోక, సువర్లోక, మూడో లోకం స్వర్గము. ఈ 3 లోకాలకి అధిపతి ఇంద్రుడు. స్వర్గము అంటే పుణ్యం చేసిన వాళ్ళు వెళతారు. నరకము అంటే యమపురి, యమధర్మరాజు గారు పరిపాలించే నరకము. నరకం అంటే ఒకటి నరకమే కాదు, చాలా నరకాలు, 21 నరకం ఉంది, 27 నరకాలు ఉన్నాయి, 26 నరకాలు అంటారు కొంతమంది. ఇలా చాలా నరకాలు ఉన్నాయి. పాపాలు చేసిన వాళ్ళు వెళతారు ఆ నరకానికి. దహ పచ, అక్కడికి వెళ్ళిన వాళ్ళని వేయిస్తూ ఉంటారు, కాలుస్తూ ఉంటారు. ఇది నరకం, అది స్వర్గం అని చెప్తా. అయ్యో రామా, స్వర్గము నరకము అంటే ఇవైనా తెలుసును, ఇదేనా నువ్వు వశిష్ఠుల వారి దగ్గర, విశ్వామిత్రుల వారి దగ్గర నేర్చుకున్న విద్య? నేను చెప్తాను విను, స్వర్గం అంటే ఏమిటో నరకం అంటే ఏమిటో అని సీతమ్మయే రామచంద్రుడికి చెప్తోందట. స్వర్గము అంటే రామా, నువ్వు ఎక్కడ ఉంటే అదే నాకు స్వర్గం. నీవు వనవాసంలో ఉంటే అదే నాకు స్వర్గం, నేను నీతో ఉంటాను. నీవు అయోధ్యలో ఉంటే అదే నాకు స్వర్గం, నీతో ఉంటాను. కాబట్టి నువ్వు అయోధ్యలో లేకుండా వనవాసానికి వెళ్ళి నేను అయోధ్యలో ఉంటే ఈ అయోధ్య నాకు నరకంతో సమానం. కనుక నీవు ఎక్కడ ఉంటే అది నాకు స్వర్గం. నీవు లేని చోట ఎంత భోగభాగ్యాలున్నా కూడా అది నాకు నరకంతో సమానం. వారి వారి మనసుకి తగ్గట్టుగా ఉంటాయి స్వర్గం అంటే ఏమిటో, నరకం అంటే ఏమిటో. నమ్మాళ్ళ వాళ్ళకి స్వర్గం అంటే ఏమిటి? శ్రీవైకుంఠం. నరకం అంటే భూలోకం. తిరుమంగయ్యాళ్ళ వాళ్ళకి స్వర్గం అంటే ఏమిటి? దివ్య దేశాలు. అలా ఎవరెవరి మనసుకు తగ్గట్టుగా వాళ్ళకి స్వర్గ నరకాలు మారుతూ ఉంటాయి రామా. కనుక నీవు ఉన్న చోటే నాకు స్వర్గము అని సీతమ్మ రామచంద్రుడికి చెప్పింది. నిర్వాహకయ్యా ఇరుప్పార్కు కండ. అలాగే ఈ గోపిక స్వర్గానుభవం అనుభవిస్తోంది అంటే కృష్ణ అనుభవంలో ఉన్నది ఈ గోపిక. మనకు సన్నిధానాలకు వెళితే వైకుంఠ వాసల్ దగ్గర స్వర్గవాసల్, స్వర్గద్వారము అని రాస్తూ ఉంటారు. స్వర్గద్వారము అంటే నిజంగా ఇంద్రుడు గారు పరిపాలించే స్వర్గమని కాదు, వైకుంఠ వాసల్ అని అర్థం. కళ్యాణ గుణాలు అనుభవించడానికి ఆ స్వామి ఉండే ఆస్థానము అని అర్థం స్వర్గవాసల్ అంటే. స్వర్గవాసల్ అంటే అలాగే యస్వయా సహస స్వర్గ నిర్వాహకయ్యా ఇరుపార్కు కండుర ఉరంగు విరగుండో ఇవర్గల్ పేచ్చై కేట్టు ఈడుపట్టు పేసాదే కిరందాల్. మేమింతలా మాట్లాడుతున్నా నువ్వు మా దగ్గరికి రావట్లేదు, తలుపులు తెరవట్లేదు అని అంటున్నారు గోదాదేవి. ఈమె లోపల నుంచి ఎందుకు బయటకి రావట్లేదు అంటే ఈ గోదమ్మ మాట్లాడే మాటలు చాలా అందంగా ఉన్నాయట, చాలా బాగున్నాయట. బయటకు వచ్చేస్తే కనుక ఇవాల్టి గోపిక గోదమ్మ మాట్లాడటం ఆపేస్తుంది అని ఆ గోదమ్మ మాటలు అలా వినడానికిగా లోపలే వెంచేసి ఉన్నారు ఈ గోపిక. సంశ్రవే మధురం వాక్యం. శ్రీమద్ రామాయణంలోనే హనుమత్ స్వామి సీతమ్మ ఉరివేసుకుంటున్న సమయంలో 700 మంది రాక్షసులు పెట్టే పాటలు అన్ని ఇన్ని కాదు. రావణాసుడి యొక్క మాటలు భయంకరంగా మాట్లాడుతూ ఉండేవాడు. అసలే రామచంద్రుడికి దూరమై బాధపడుతూ ఉంటే వీళ్ళు పెట్టే పాటలు అన్ని ఇన్ని కాదు. ఏడవడానికి కూడా సమయం లేదట సీతమ్మకి, అంత కష్టంగా ఉంది సీతమ్మకి అశోక్ వనంలో. ఆ సమయంలో హనుమత్ స్వామి వేంచేసి ఉన్నారు సింసుపా వృక్షం మీద. ఇప్పుడు నేరుగా సీతమ్మ బాధగా ఉంది, నేరుగా ఈ వానర రూపంతోనే సీతమ్మ ముందుకు వెళ్లి మాట్లాడితే రావణాసుడు అనుకుని భయపడుతుంది, ముందుగానే ప్రాణం పోతుంది. సంస్కృతంలో రామాయణం చెప్పాలా, కోతి భాషలో రామాయణం చెప్పాలా? సంస్కృతంలో రామాయణం చెప్తే ఒక వానరం సంస్కృతం మాట్లాడుతోందేంటి అని భయపడుతుంది. కోతి భాషలో రామాయణం చెప్తే ఎలా? వద్దు. ఎలా వెళ్ళాలి సీతమ్మ దగ్గరకు, ఎలా మాట్లాడాలి సీతమ్మతో అని ఆలోచించి సీతమ్మకు కనిపించకుండానే వృక్షం మీదే ఉండి రాజా దశరథో నామ రథకుంజర వాజిమాన్ అని శ్రీమద్ రామాయణం చెప్పడం ప్రారంభించారు హనుమత్ స్వామి. మృత సంజీవనం రామ వృత్తాంతం
చనిపోయే వాళ్ళని కూడా బ్రతికిస్తుందట రామ కథ. కేశాలతో ముడివేసుకుంటూ ఉంటే ఇంకా సత్తు కోల్పోతున్న ఇంద్రియాలన్నీ కూడా. ఆ సమయంలో రాజా దశరథో నామ, మామగారి పేరు వినగానే సీతమ్మకు ప్రాణం తిరిగి వచ్చిందట. దశరథ చక్రవర్తికి రథాలు, గుర్రాలు, ఏనుగులు మొదలైన సంపద కలిగిన వాడు. 60,000 సంవత్సరాలు వచ్చినాయి, బిడ్డలు లేరు. పుత్రకామేష్టి యాగం చేయగా రామ, లక్ష్మణ, శత్రుఘ్న, భరత మొదలైన కుమారులందరూ 4 కుమారులు అవతరించారు అని రామాయణం ప్రారంభించగానే అలా రామాయణం వింటూ సత్తువ ప్రాణం తిరిగి వచ్చిందట విరాట్కి. అంత అందంగా మాట్లాడేవారట మన హనుమత్ స్వామి. సంశవే మధురం వాక్యం, మధురంగా మాట్లాడేవారు మన హనుమత్ స్వామి. పజీడవదే ఎన్నో పేసాదే కిడందాళాఘవమం. అలాగే గోదమ్మ మాట కూడా అంత అందంగా, తీయగా, భోగ్యంగా ఉండడం చేత లోపల గోపిక మాట్లాడకుండానే పడుకుని ఉన్నది. మన గోదాదేవి అమ్మనాయ్ ఓ స్వామిని అంటున్నారు. ఎన్బదే తంగలడియేనాగ విరుక్కిర ఎన్నై పేసాదే ఇరుందాళాఘవమాం. మేమింత మాట్లాడుతున్నా నువ్వు మాట్లాడకుండానే పడుకుని ఉన్నావే అన్నారు గోదాదేవి. ప్రహర్షేణావరుద్దాస వ్యాజహారన కించన. రాఘవుడు సీతమ్మ గురించి, సీతమ్మ అశోకవనంలోనే వేంచేసి ఉన్నారు. మన హనుమత్ స్వామి వేంచేశారు రావణ సంహారం అయిన తర్వాత. అమ్మ సీత, రాఘవుడు విజయరాఘవుడు అయినాడు. రావణాసురుడు చనిపోయాడు. ஒரு పత్తు పత్తాగా. మన తలలు ఎన్ని తలలు అంటే రావణాసుడికి 10 తలలు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు కలిగిన దుర్మార్గుడైన అహంకారి అయిన తలైపత్తు ఉదిరగొట్టి అని తిరుప్పాణాళ్వార్లు అనుగ్రహించారు. ఆ 10 తలలతో ఒక్కసారి ఆడుకుని రావణాసుని సంహరించాడు తల్లి. రాఘవుడు విజయరాఘవుడైనాడు అని చెప్పారు హనుమత్ స్వామి. ఇప్పుడు ఆనందం ఎక్కువైంది సీతమ్మకి. ఆనందం ఎక్కువగా ఉండడం చేత నోటి నుంచి మాట రావట్లేదట సీతమ్మకి. హనుమత్ స్వామికి బాధగా ఉంది. అమ్మా సీత, పోయినసారి వచ్చినప్పుడు మాట్లాడేవు, ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? ఏదైనా అపచారం చేశానా నీ విషయంలో అని బాధపడుతున్నాడు హనుమత్ స్వామి. కొంచెము ఒక 5 నిమిషాలైనాక, హనుమ నీవేమీ చేయలేదు, ఆనందం ఎక్కువగా ఉండడం చేత మాట్లాడలేకపోతున్నాను. ఇంత గొప్ప వార్త చెప్పినందుకు నేను నీకేమి ఇవ్వగలను? అటు జనక చక్రవర్తి ఆస్థానంలోనూ నేను లేను, మామగారైన దశరథ చక్రవర్తి ఆస్థానంలోనూ లేను, లంకలో ఉన్నాను, నీకేమి ఇవ్వలేకపోతున్నానే హనుమ. ఇంత గొప్ప వార్త చెప్పినందుకు సంతోషం ఎక్కువై మాట రావట్లేదు అన్నారట సీతమ్మ. అలాగే ఇవాల్టి గోపికకు కూడా గోదమ్మ శ్రీ సూక్తుల వల్ల నోటి నుంచి మాట రాక అలాగే లోపల పడుకుని ఉన్నారు. ఎన్ను ప్రీతియాలేవికి పేసాదే ఇరుకిరాళాఘవమాం ఇవర్గల్ పొరుక్క మాట్టామై మాత్తముం తారారో. మన గోదాదేవి, సరి నీ దివ్యమంగళ విగ్రహాన్నైనా మాకు సేవింప చేయట్లేదు, మాత్తముం తారారో నీ మాటైనా మాకు వినిపించనివ్వచ్చు కదా, మాట్లాడవచ్చును కదా అంటున్నారు గోదాదేవి. ఏదేనం ఒరు పడియాల్ ఇవల్ పేచ్చై అమయం ఇవర్ గళుక్కు. మన గోదాదేవికి ఈమె మాట వినాలని కోరిక, ఆశ, ప్రేమ. తుళంబుడు మురువల్ తొజియర్గరులాల్ అని మన పెరియ తిరుమజ దివ్య ప్రబంధంలో 2వ పత్తు 7వ తిరుమజలో అనుగ్రహించారు. అక్కడ కూడా నాయకి మాటలు వినడానికి, పరకాల నాయకి మాటలు వినడానికి చిలకెత్తే పరితపించింది. అలాగే ఇక్కడ లోపల గోపిక మాటలు వినడానికిగా గోదాదేవి పరితపిస్తోంది. ఎన్గిరప్పడియే ఇవరుடைய పేచు ఉజ్జీవనమై. భాగవతోత్తముల మాటలే మనకు ఉజ్జీవనం. భాగవతోత్తముల ఆపాదమస్తకం సేవించడమే మనకు ఉజ్జీవనం. అలాగే ఇవలుడయ్య పేచు అంటే లోపల ఉన్న గోపిక యొక్క మాట ఉజ్జీవనమాయ్ దారకమాయిరే ఇవర్గళుక్కు ఇరుప్పదు. గోదమ్మ గోష్ఠికి ఈ గోపిక యొక్క మాట, గోపిక యొక్క ఆపాదమస్తకం సేవించడమే ఉజ్జీవనం. మనకు చెవులు ఉన్నందుకు ప్రయోజనం ఏమిటి? భాగవతోత్తముల శ్రీ సూక్తులు వినడమే చెవులు ఉన్నందుకు ప్రయోజనం. మన నేత్రాలు ఉన్నందుకు ప్రయోజనం ఏమిటి? భాగవతోత్తముల ఆపాదమస్తకం సేవించడమే మన నేత్రాలు ఉన్నందుకు ప్రయోజనం. ధర్మపుత్రన్ కృష్ణనొక్కుం అర్జుననొక్కుం ఎన్ புகிறதோ என் அஞ்சினவளவிலே யுத்தத்தில் ஸ்ரீ பாஞ்சஜன்ய ధ్వని கேட்டு ధరిత్తాప్పోలే ఇవర్గళుక్కివల్ పేచు. భగవద్గీత అంటే కురుక్షేత్ర యుద్ధ సంగ్రామం. రథ సారథిగా, పార్థ సారథిగా వేంచేసి ఉన్నాడు
గీతాచారుడైన కృష్ణుడు పాండవ దూతగా ఉన్నాడు. కృష్ణయ్య వెళ్ళాడు, ఒక చీటీ కట్టి పాండవ దూతగా వెళ్ళు, సందేశాన్ని ఇవ్వు అంటే పరాత్పరుడే లోకనాథుడే దూతగా వెళ్ళాట మన కృష్ణయ్య. దూత సారథ్యం స్వామికి బాగా ఇష్టమట. రామావతారంలో రామదూత హనుమత్ స్వామి. హనుమత్ స్వామి రామ గాఢాలింగనం లభించింది, సీతమ్మ పరిపూర్ణ అనుగ్రహం లభించింది హనుమత్ స్వామికి. దూతగా అంత అద్భుతమైన కార్యాన్ని నిర్వర్తించారు హనుమత్ స్వామి. అలాగే రాబోయే అవతారం కృష్ణయ్యగా నేను అవతరించబోతాను, నన్ను దూతగా ఎవరైనా పంపిస్తే బాగుండునే, నేను దూతగా వెళ్ళాలే అని అనుకున్నట్ట. వెనకాల అవతారం రామచంద్రుడే కనుక రామచంద్రుడే కృష్ణయ్యగా అవతరించి పాండవ దూతగా వెళ్ళాడు అద్భుత సారథ్యం చేయటానికిగా. ఆ కృష్ణయ్యే కృష్ణనొక్కుం అర్జుననొక్కుం ఎన్ పుగుగిరదో యుద్ధం జరుగుతోంది. ధర్మపుత్రుడు అంటే ధర్మరాజు భయపడుతున్నాడు. ఆ రథం కనిపించట్లా, కృష్ణ రథం కనిపించట్లా, అర్జునుడు ఉండే రథం కనిపించట్లా, ఏమైపోయిందో కృష్ణయ్యకి ఏమైపోయిందో అర్జునుడికి ఏమైపోయిందో అని ధర్మరాజు భయపడిపోతూ ఉన్నారట. ఆ ధర్మరాజు యొక్క బాధను తీర్చటానికిగా మన కృష్ణయ్య పాంచజన్యాన్ని పూరించాడట. ధ్వనికేటు ధరిత్తా పోలే. ఆ పాంచజన్యం యొక్క ధ్వనిని విని ధర్మరాజు అమ్మయ్య కృష్ణయ్యకి ఏమీ కాలేదు, అర్జునుడికి ఏమీ కాలేదు ఆనందంగా ఉన్నట్ట. అలాగే ఓ గోపిక, నీ మాట మాకు ఉజ్జీవనం, మాకు రక్షకం, మాకు ఆనందం, మా చెవులు ఉన్నందుకు ప్రయోజనం నీ యొక్క మాట వినడమే అంటున్నారు మన గోదాగోష్ఠి. ఉడంబై కృష్ణనొక్కు కొడుతాల్ పేచ్చాగిలం తరలాగాదో, నీ తిరుమేని కృష్ణయ్యకు సమర్పించు, నీ మాటైనా మాకు వినిపించేలా అనుగ్రహించవా అని ప్రార్థిస్తున్నారు గోదాదేవి. మధురా మధురా లాప కిమహం మమ భామిని ఇరే అంగుసెల్లు గిరదు. మధురా మధురా లాప. హనుమత్ స్వామి సీతమ్మను సేవించి సీతమ్మకు రామాయణాన్ని చెప్పి అక్కడ ఉండే రాక్షస్త్రీలను బాధ పెట్టి లంకను అగ్నిలో దహింపచేసి రావణాసుడికి ఉపదేశం చేసి అంటే రావణుడికి ఉపదేశం చేసిన తర్వాత లంకా దహనం అన్ని చేసి సీతమ్మ దగ్గర ఆజ్ఞ తీసుకుని తిరిగి వానరుల దగ్గరకు వచ్చి అందరితో కూడి కిష్కిందకు వేంచేశారు. సుగ్రీవ మహారాజు దగ్గరకు వచ్చారు. నేరుగా రామచంద్రుడికి రాగానే రామచంద్రుడు, హనుమా సీతమ్మ మాట ఎలా ఉంది? మధుర మధుర లాప, నా భార్య సీత మధుర చాలా మధురంగా మాట్లాడిందా, ఏం మాట్లాడిందో చెప్పు అని అడుగుతున్నట్ట రామచంద్రుడు హనుమత్ స్వామిని. అలాగే సీతమ్మ మాట ఎంత మధురంగా ఉంటుందో అలా రామచంద్రుడు ఆ మాటను వినాలని ఎలా అయితే పరితపిస్తూ ఉన్నాడో ఇవాల్టి గోపిక మాటనైనా వినాలి అని మన గోదా గోష్ఠి పరితపిస్తూ ఉన్నారు. అంగుసల్లు విరదు కన్నిన్ పట్టిని తీరాదాగిల్. మా కళ్ళకు ఉపవాసం. ఏంటి ఉపవాసం? నీ దివ్యమంగళ విగ్రహం సేవించుకోవడమే మా నేత్రాలకు ఉపవాసం. సెవిల్ పట్టిని ఆగిలం తీర్కలాగాదో, మా నేత్రాలు ఎలాగో ఉపవాసంలో ఉన్నాయి, నీ దివ్యమంగళ విగ్రహం సేవించుకునే భాగ్యం మాకు కలగట్లేదు. సెవియన్ మా చెవులకైనా ఉపవాసం తీర్చవచ్చును కదా. ఇవాళ ఏకాదశి ఉపవాసం, పెరుమాళ కళ్యాణ గుణాలనే అనుభవించాలి. ఉపవాసం పెరుమాళకు దగ్గరగా ఉండాలి. అలాగే ఉపవాసం మా చెవులకు ఉపవాసం ఏమిటి? నీ మాటలు వినకపోవడం చేతనే, నీ శ్రీ సూక్తులు వినకపోవడం చేతనే ఆ చెవుల ఉపవాసమైనా తీర్చవా, ఒక్కసారి నీ తిరువాయ్ అదరాలను తెరిచి మాట్లాడవా అని ప్రార్థిస్తున్నారు మన గోదా గోష్ఠి లోపల గోపికను. నీంగల్ పజిడుగిరదన్ ఇంగు అవనుండో ఎన్న. ఓ నువ్వింకా మా లోపల గోపిక అంటున్నారనమాట, మీరు ఇలా అంటున్నారేమిటి, నా దగ్గర కృష్ణయ్య అయితే ఏమీ లేడు, మీరు బయటే ఉన్నారు కదా, ఇంగు అవనుండో అన్న, మీరు లోపల కృష్ణయ్య ఉన్నాడు అనుకుంటున్నారా, అందుకే నేను మాట్లాడట్లేదు అని అనుకుంటున్నారా ఏమిటి? వైకుంఠానికి వెళ్ళిన తర్వాత అనుభవించిన ఆనందాన్ని భూలోకంలో అనుభవిస్తున్న ఓ అమ్మనాయ్ అంటున్నారే నన్ను. నేనేమంత అనుభవం అనుభవించట్లేదు. కృష్ణ అనుభవము, కృష్ణ ఎప్పుడో 4-5 రోజుల క్రిందట వచ్చాడు, ఇప్పుడు నా దగ్గర కృష్ణ ఏమీ లేడు అంటున్నారు లోపల గోపిక బయట ఉన్న గోదమ్మ గోష్ఠితో. నా తత్తుజాయిముడి మాళిగై చాందు ఉన్నాలులిక్క పోమో అందియంబోదే వాసలైకు కొండీర్గల్. సరే కృష్ణయ్య సామాన్యమైన పిల్లాడా, మనమనుకునే నవనీత చోరుడేనా? కాదు కాదు, నారాయణన్ అంతటా వ్యాపించి ఉన్నవాడు, చేతన అచేతనాలలో అంతర్యామిగా వేంచేసి ఉన్నవాడు. లోపల నుంచి తులసి పరిమళము, కస్తూరి పరిమళము, తిరుత్తుషాయి పరిమళము, చందన పరిమళం వస్తోంది అంటే నా తత్తుజాయ్ ముడి నారాయణన్,
లోపల కృష్ణయ్య ఉండియే ఉంటాడు కనుక ఆ పరిమళాలన్నీ వెదజల్లుతున్నాయి. ఆ పరిమళం ఇప్పటిది కాదు, 4-5 రోజులు వెనకాల కృష్ణయ్య రావడం చేత ఆ పరిమళం మీకు వరకు వస్తోందనుకుంటా అంటున్నారు మన లోపల గోపిక. బయట ఉన్న గోదాఘోష అవనొక్కు పుగురవజి ఉండో, ఎందుకంటే పక్కన తిరుమాలిగే కదా మన కృష్ణయ్యది గోపికది ఎన్న నారాయణన్ అవనొక్కు ఎంగళై పోలే కదువు తిరిక్క పార్క వేణుమో, మాకైతే తలుపులు తీయాలి, నిన్ను సేవించాలి అంటే, నీ మాట వినాలి అంటే కృష్ణయ్యకి అలా ఏం కాదు. ఆ తలుపు అంతర్యామిగా కృష్ణయ్యే వేంచేసి ఉన్నాడు, ఆ గడియ అంతర్యామిగా కృష్ణయ్యే వేంచేసి ఉన్నాడు. వశితేడు మత్తనయ్యన్నో మాలాగా తలుపులు తెరవలసిన అవసరం లేదు, ఆయన ఎలా రావాలనుకుంటే అట్లా వచ్చేస్తాడు. నమ్మాల్ అంటున్నారు మన గోదా గోష్ఠి తిరుప్పావై దివ్య ప్రబంధంలో. పోతప్ప నా తత్తుజాయ్ మొడి నారాయ్ నమ్మాల్ వెరుమయ్యే పచ్చయ్యాగవుడయ్య నమ్మాల్. ఎలాంటి మేము అంటే పెరుమాళ్ళకి పల్లాండు పాడే మేము, పెరుమాళ్ళకి కైంకర్యం చేసే మేము, పెరుమాళ్లే రక్షకుడుగా భావించే మేము, శరణాగతులమైన మేము, అకించనులైన మేము, అఘతికులమైన మేము. మాకు ఆకించన్యం అఘతిత్వం. గతి అంటే శ్రీమన్నారాయణుడు కన్నపిరాన్, ఆ కన్నపిరాన్ని ఆశ్రయించిన భాగవత గోష్ఠియే. నమ్మాల్ వెరుమయ్యే పచ్చయ్యాగ ఉడయ్య నమ్మాల్. పోత్త కుడుపిరప్పాల్ వందదు ఉపాయమల్లా. పాడడమే ప్రయోజనం, కైంకర్యం చేయడమే పోతప్పరైతరుం స్తుతించడమే ప్రయోజనం. స్తుతించి పరై వేరే పురుషార్థాన్ని కోరుతామా? లేదు. స్తోత్రం చేయడమే పురుషార్థం మనది, స్తోత్రం చేయడమే ఫలం, కైంకర్యం చేయడమే ఫలం. కైంకర్యం చేసి వేరే కోరే వాళ్ళం కాదు, నామ సంకీర్తన చేసి వేరేది కోరే వాళ్ళం కాదు, నామ సంకీర్తన చేయడమే ఫలము అంటున్నారు. కోరడం వేరేది కోరం, కైంకర్యమే ఫలం, పాడటమే ఫలం. పోత కుడి పిరపాల్ వందదు ఉపాయమల్లా. పరైతరుం ఇప్పటి పెరియవన్నమక్కు పరైతరుమా వెన్నో. ఇలాంటి కృష్ణయ్యకు వ్రతం చేస్తే, ఆయన దగ్గరకు వెళితే మనం పరై పురుషార్థాన్ని ఇస్తా అన్నాడు. లోకానికి పురుషార్థం ఏమిటి? వర్షం. మరి మాకు పురుషార్థం ఏమిటి? మనందరికీ పురుషార్థం ఏమిటి? పెరుమాళ దివ్యమంగళ విగ్రహం సేవించడమే, పెరుమాళ్ళ స్తోత్రం చేయడమే మన పురుషార్థం. ఆయన ఎవరు అంటే పుణ్యనాల్. కృష్ణం ధర్మం సనాతనం. పుణ్యం, ఆ పుణ్య స్వరూపుడు ఎవరు అంటే కృష్ణయ్య. రామో విగ్రహవాన్ ధర్మ, ఆ ధర్మం ఎవరు అంటే, ఆ పుణ్యం ఎవరు అంటే రామచంద్రుడు. పుణ్యనాల్ పండొరునాల్ మున్పం ఉన్నై పోలే ఒరుత్తన్నుండాగాన్ ఉణరాదే పడుతినానెన్గై. వెనకటి కాలంలో పుణ్యనాల్ పండొరునాల్ అంటే వెనుక కాలంలో నీలాగే ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు ఎవరు అంటే కుంభకర్ణుడు. ఆయన ఎవరు అంటే రావణాసుడు సంబంధి. కూతత్తిన్ వాయువీషంద. రామరావణ యుద్ధ సమయంలో రావణాసుడికి కుంభకర్ణుడు సహకరించడం చేత కూతత్తిన్ రామచంద్రుడు ఏం చేశాడు? యమన ధర్మరాజు నోటిలోకి వెళ్లేలా చేశాడు రామచంద్రుడు. అంటే నరకానికి వెళ్లేలా చేశాడు రామచంద్రుడు ఆ కుంభకర్ణుణ్ణి. మున్పు ఉన్నైపోలే ఉరుతదు ఉండుగాన్ ఉణరాదే పడుతినానెన్గై. ఆ పుణ్యనాల్ కూతత్తిన్ వాయువీషంద కొడు వినై పడైగల్ వల్లయాయ్ అని తిరుమంగయ్యాళ్వార్లు పెరి తిరుమజిలో అనుగ్రహించారు. తతో రామో మహాతేజాహ ఎన్ను నీరిలే నెరుపు యశుందా పోలే సీరుగైకుళ్ళ అరుమై. రామచంద్రుడికి అసలు కోపమే లేదు, కోపమే రాదు కూడా. కోపం ఎలా ఉంటుందో రామచంద్రుడికి తెలియదు. ఎప్పుడైతే హనుమత్ స్వామి మీద బాణాలు వేశాడో రావణాసుడు, కోపస్య వశమే ఇవాన్, కోపమే రామచంద్రుడా అన్నంత కోపంగా రావణాసుడిని సంహరించాడు మన రామచంద్రుడు. కుంభకర్ణం, ఆ రావణాసుడి యొక్క సంబంధియే ఈ కుంభకర్ణుడు. పిరాటియే పిరిత్త రాజద్రోహియోడే కూట్టుకిరార్గల్. మన రామచంద్రుని, మన తల్లిని, మన తండ్రిని విడదీసిన ఘాతకుడు రావణాసురుడు. ఆ రావణాసుడి యొక్క సంబంధి ఈ కుంభకర్ణుడు. అవన రొత్తియే పిరిత్తు వైత్తు ఊరంగినాన్. ఆ కుంభకర్ణుడు నిన్ను పోటీ పెడితే, నీకు నిద్రలో పోటీ పెడితే కుంభకర్ణుణ్ణి ఓడించేలా నువ్వున్నావే. ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వారికి తమ దగ్గర ఉన్న సొత్తంతా ఇచ్చేయాలి. అలాగే శ్రీ పరశురామన్ కయ్యిల్ విల్లై చక్రవర్తి తిరుమగన్ ఎన్ను వాంగినా పోలే. రామచంద్రుడికి సీతమ్మకి తిరుక్కల్యాణం జరిగింది మిథిలలో. అంగరంగ వైభోగంగా అందరూ కలిసి తిరిగి అయోధ్యకు వేంచేశారు. అయోధ్యకు వేంచేయగానే పరశురామాళ్వాన్ వేంచేశారు. ఏదో శివధనుసును విరిచావట రామా, నువ్వు లోకంలో భార్గవ రాముడే ఉండాలి,
నువ్వు దశరథ రాముడివట, కనుక నీ చేతిలో దశరథ రాముడివట, శివధనుసును విరిచావట, ఇదిగో నా చేతిలో విష్ణు చాపం ఉంది, ఈ విష్ణు చాపాన్ని కూడా విరువు చూద్దాం అనగానే ఆ రామచంద్రుడు ఆ విష్ణు చాపాన్ని తీసుకునేటప్పుడు పరశురాముడి చేతికి రామస్పర్శ లభించగానే, రామచంద్రుడి యొక్క ఆపాద మస్తకం సేవించగానే ఆ పరశురాముడి యొక్క అహంకారం అంతా పోయిందట. వెంటనే ఆ పరశురాముడి దగ్గర ఉన్న ధనస్సు కూడా రామచంద్రుడికి అనుగ్రహించి తపస్సు చేయటానికిగా కేరళకు వెంచేశారు పరశురామాళ్వాన్. అలా ఓడిపోయారు పరశురాముడు రామచంద్రుడి దగ్గర. పూర్ణావతారం, పరిపూర్ణావతారం, ఆవేశ అవతారం. పరిపూర్ణావతారం రామ అవతారం, ఆవేశ అవతారం పరశురామ అవతారం. కనుక ఆవేశ అవతారం ఓడిపోతుంది పరిపూర్ణ అవతారం ముందు. కనుక పరశురాముడు ఓడిపోయి తన దగ్గర ఉన్న ధనస్సు రామచంద్రుడికి ఇచ్చి వెళ్ళిపోయినట్లుగా కుంభకర్ణుడు 6 నెలలన్నా లేచేవాడు, కానీ నువ్వు అసలు లేవనే లేవట్లేదే. పెరుంతుయిల్, పెద్ద నిద్ర. కనుక నిద్రలో పోటీ పెడితే నువ్వే గెలుచావు, కుంభకర్ణుడే ఓడిపోయాడు. ఆయన నిద్ర నీకు వచ్చి ఉంటుంది అంటున్నారు మన గోదాదేవి. బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు కుంభకర్ణుడు. నిర్దేవత్వం అని ప్రార్థించాలనుకున్నాడు, అసలు దేవతలే ఉండకూడదు అని బ్రహ్మగారిని ప్రార్థించాలనుకున్నాడు. సరస్వతీదేవి కుంభకర్ణుడి యొక్క నాలుక మీద కూర్చుని అక్షరం సరిగ్గా పలకనీకుండా చేసిందనమాట. నిర్దేవత్వం అనాల్సి ఉండగా నిద్రాత్వం అన్నాడనమాట, నిద్ర కావాలి అన్నట్లుగా. అలా నిద్రపోతూనే ఉన్నాడు. 6 నెలలకు ఒకసారి లేస్తాడు. కానీ నువ్వు పెరుంతుయిల్, పెద్ద నిద్ర కలిగిన దానివి కనుక ఆయన ఓడిపోయి ఉంటాడు, ఆ నిద్ర నీకిచ్చి ఉంటాడు. తాన్ తందానో ఆత్త అనందలుడయాయ్ అరుంగలమే. ఓ పెద్ద నిద్ర కలిగినదానా, ఇనిక్కిడక్కిల్ ద్రోహిగళావుమో ఎన్నెంచి పురపట్టు ముఖం కాట్టువో ఎన్ను ఉణరందపడి తెరియా కృష్ణ కృష్ణ ఎన్నాళ్. సరే, ఇలా నిద్ర కలిగిన దానా అంటున్నారు, కుంభకర్ణుడి నిద్ర నాకిచ్చాడేమో అంటున్నారు. లేదు లేదు, లేస్తున్నాను అన్న ఆ లేవబోతున్నాను అన్న వైభవము బయట గోదమ్మ గోష్ఠికి తెలియడానికిగా కృష్ణ కృష్ణ అన్నదట. లేవగానే తెల్లవారుజామున హరినామ సంకీర్తన కదా చేయాలి, కృష్ణ కృష్ణ అనడం ఏమిటి అంటే గోపికలందరికీ కూడా కృష్ణనామ సంకీర్తనయే. నీ ఉణరుంబడి కండువాజ ఆమెయాదో, కనుక నీ దివ్యమంగళ విగ్రహాన్ని సేవించుకునే భాగ్యం మాకు లభింపచేయి అని ప్రార్థించగా ఆ లోపల గోపిక మేల్కున్నది. అరుంగలమే, మా గోష్ఠికే శిరోభూషణమైన దానా అన్నారు. పూర్వాచార్యుల గోష్ఠికి ఆళ్వార్ల గోష్ఠికి శిరోభూషణం ఎవరు అంటే స్వామి రామానుజుల వారు. వేదాంత దేశకులు అనుగ్రహించారు. ఎంబెరుమానార్ల తిరుముడి సంబంధం చేత పైన వారందరికీ ఉజ్జీవనం, ఎంబెరుమానార్ల తిరువడి సంబంధం చేత తర్వాత వారందరికీ ఉజ్జీవనం. ఆ మధ్యలో పతక స్థానం. అలాగే ఈ గోపిక కూడా గోష్ఠికి పతక స్థానం, శిరోభూషణం అనమాట. ఇని తెలుగు కండు అనుభవిక్క వేణుం హారత్తై పండినాల్ అదుక్కు కలజత్తు వేండావో. ఈ గోష్ఠియై సనాదమాక్కాయ్ ఎన్నావారే. ఈ గోష్ఠిలో నువ్వు వేంచేసి ఉంటే మేము ఉన్న వాళ్ళం అవుతాం. ఈ గోష్ఠిలో కనుక నీవు లేకపోతే అనాథలుగా అయిపోతాం. మేము అనాథలం మేము కాకూడదు, నువ్వు మా గోష్ఠిగా వేంచేయవలసిందిగా ప్రార్థన. తేత్తమాయి వంతు, ఇదిగో నేను వస్తున్నాను, మీరే శిరోభూషణం, మీరే అరుంగలమే అయ్యుండి నన్ను అంటున్నారే అని లోపల గోపిక బయటికి వేంచేయకపోగా మన గోదాదేవి తేత్తమాయి వందు, బయట గోష్ఠి అంతా కూడా బాగా వేంచేసి ఉన్నారు. బయటకు వేంచేసేటప్పుడు అన్ని సరి చేసుకుని రావాల్సిందిగా ప్రార్థన. మేము పిలవంగానే చటుక్కున వచ్చేయద్దమ్మా, కొంచెం సరి చేసుకుని ఆభరణాలు వస్త్రాలు అన్ని సరి చేసుకుని తిరుమణ్ కాపు ఉందా లేదా అని అన్ని సరి చేసుకుని బయటకు రావాల్సింది అని ప్రార్థిస్తున్నారు గోదాదేవి. అలా సరి చేసుకోకుండా ఎవరైనా వచ్చారా అంటే శ్రీమద్ రామాయణంలో సా ప్రస్కలంతి, తార వచ్చిందట. సుగ్రీవ మహారాజర్ వానరులందరూ కూడా మత్తు పానీయాలలో బాగా నిమగ్నమై ఉన్నారు వర్షాకాలం ఉండడం చేత. వర్షాకాలం వెళ్లిపోయినా సూర్యుడు బాగా ప్రకాశిస్తున్నా వానరులెవరూ కనిపించకపోయేసరికి లక్ష్మణస్వామి కోపంగా వేంచేశాడు. ఆ లక్ష్మణస్వామి కోపాన్ని తగ్గించటానికిగా సుగ్రీవుడు హనుమత్ స్వామిని అడగగా తారను వెళ్ళమంటే తార వచ్చింది. ఆ తార ఎలా వచ్చి అంటే వస్త్రాలన్నీ నలిగిపోయి జారిపోయి ఆభరణాలన్నీ జారిపోయి మత్తు కళ్ళతో వచ్చిందట. వెంటనే కోపం కలిగిన లక్ష్మణ స్వామి తారను చూడగానే ముఖం దించేసుకున్నాడట. అలా నువ్వు రాకు సుమా, సరి చేసుకుని తిరుమణ్ కాపు ఉందా లేదా చూసుకుని గోష్ఠికి వేంచేయవలసింది అని ప్రార్థించగానే మన లోపల గోపిక
ఏత్తమాయి వంద్ తిర ఏలో రెంబావాయ్. ఇలా వేంచేశారు. గోష్ఠిలో చేరారు. 10వ పాసుర విజ్ఞాపన. నోతుచ్చు వర్కం పుగుగిన్న అమ్మనాయ్ మాత్తముం తారారో వాసల్ తిరవాదార్ నాత్తత్తుజాయి ముడినారాయణన్ நம்மால் போத்த பறை தரும் புண்ணியனால் பண்டொரு நாள் கூத்தத்தின் வாய் வீஜந்த கும்பகர்ணனும் தோத்தும் உனக்கே பெருந்துயில் தான் தந்தானோ ஆத்த அனந்தலுடையாய் அருங்கலமே ஏத்தமாய் வந்து திரவேலோ రెంబావాయ్. ఇవాల్టి పాసురం నాత్తత్తుజాయి ముడి నారాయణన్, తులసీమాల ధరించిన నారాయణ. ఎక్కడ వేంచేసి ఉన్నాడు అంటే ఈ నారాయణుడు కేరళ దివ్యదేశాలు, అద్భుతమైన దివ్యదేశాలు 13. కూట్టనాట్టు తిరుప్పులియూర్ అనే దివ్యదేశం. ఇవాల్టి నామం తుషాయిముడి నాత్తత్తుషాయిముడి నారాయణన్. దివ్యదేశ తిరునామం కూట్టనాట్టు తిరుప్పులియూర్. అలా ఆళ్వార్లు, పేయాళ్వార్లు. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. ఆళ్వార్ ఎంబెరుమానార్ పెరియజియర్ దివ్య తిరువడిగలే శరణం. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ. క్షమిక్క ప్రార్థన.